కానీ మీరు చూస్తే సింపుల్‌గా ఉన్నారు. క్యారెక్టర్ ఇన్వాల్వ్‌మెంట్ అంటే 'కానిస్టేబుల్ కనకంలో' చూస్తే ఇంత విలన్ కొత్తగా ఉంది అన్నట్టుగా అనిపించింది. ఆ డైలాగ్స్ కానీ, ఆ ఎక్స్‌ప్రెషన్స్ గానీ. మీరు స్టిల్ ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు అంటే విలన్స్‌ని తిట్టుకుంటుంటారు ఆడియన్స్. కనిపించినప్పుడు ఎప్పుడైనా అలాంటివి ఫేస్ చాలా. చేశారా? నా పక్కన కూడా రారు ఎవరు. అదే. మొన్న ఒకటి 'శివాజీ' గారు ఒక స్టేట్‌మెంట్ పాస్ చేయడం జరిగింది కదా! డ్రెస్ గురించి. నేను చెప్పింది అప్పుడు కూడా అదే చెప్పాను. ఇట్ డిపెండ్స్ హౌ యూ టేక్ ఇట్. సీ ఈవెన్ బీయింగ్ ఎ విమెన్, నేను ఐ నో వేర్ టు వేర్ డ్రెస్సెస్ యెస్. అని. కానీ దే డోంట్ గెట్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో వై దే బ్రింగ్ ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు. వాళ్ళకి ఫ్లైట్ కి డబ్బు పెట్టి, ఇక్కడ హోటల్ హోటల్ కి పెట్టి, వాళ్ళకి అన్నం కూడా పెడతారు తప్ప అవును. మన వాళ్ళకి ఆ దాంట్లో సగం కూడా ఇవ్వద్దు. అవును. జస్ట్ గివ్ అ క్యారెక్టర్ రోల్, దే విల్ డూ ఇట్ అండ్ గో. ఐఎమ్ సారీ. ఇది చూసి తమిళ వాళ్ళు ఇస్ లైక్ బెటర్. తమిళ వాళ్ళంటే తమిళ వాళ్ళే తీసుకుంటారు. అవును. 99% తమిళ వాళ్ళే ఉంటారు తమిళనాడులో. అండ్ లలిత గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారితో ఎలా ఉండేది అప్పుడు వచ్చిన ప్రకాష్ ఈస్ రాజ్ వెరీ స్వీట్. ఇద్దరు లలిత గారికి అండ్ ప్రకాష్ రాజ్ గారికి ఇద్దరు మీరు ఎవరికి పాయింట్స్ ఎక్కువ వేస్తారు? హూ ఇస్ బెటర్? ఈక్వల్. కానీ శ్రీహరి గారు కూడా ఇక్కడ మంచి ఎస్టాబ్లిష్ హీరో కదా మంచి, కానీ అసలు అనుకోలేదు అసలు అలా జరుగుతుందని. He was not well before he went to shoot and also. శ్రీహరి గారు జరిగిపోయినప్పుడు ఎలా సపోర్ట్ చేశారు అంటే చాలా ఆమె చూస్తే కనుక మన వీడియోస్లో చాలా అయిపోయింది, డౌన్ అయిపోవడం జరిగింది, ఏడవడం కానీ అదంతా చూస్తే కనుక ఎలా సపోర్ట్ చేశారు మీరు అసలు ఆమె? మేము ఏం సపోర్ట్ చేయలేదు సార్, టు బి హానెస్ట్. అక్క చెప్పింది కరెక్టే, మేము ఏం సపోర్ట్ చేయలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ తోని మొత్తం పోలీస్ డ్రెస్ అంటే పోలీస్ ఇలా ఉంటారా అన్నట్టు పోస్టర్స్ దద్దరిల్లిపోతున్నాయి కదండి. తనే మన సుచిత్ర గారు మనతో ఉన్నారు, యాక్ట్రెస్. అండ్ ఈ రోజు తన సీరియల్ జర్నీ అండ్ వెబ్ సిరీస్ జర్నీ ఎలా ఉంది, అండ్ ఈ మధ్యన చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి హ్యాండ్స్ని చూస్తే అందరు లేడీస్ చూస్తే బ్రాస్లెట్స్ పెడతారు, తను మాత్రం అన్ని క్రిస్టల్స్ పెట్టుకొని వచ్చేసారు. అది ఏంటి, దాని రహస్యం ఏందో తన మాటల్లో అడిగి వేసిన ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకన్నా మీ అసలు హ్యాండే చక్ 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 అనిపిస్తున్నాయి కదా. ఎప్పుడు హ్యాండ్ ఎప్పుడు నిండుగా ఉండాలా? అంతే. ఓకే. అమ్మాయిలకు చాలా బ్యాంగిల్స్ వేసుకొని నిండుగా పెట్టుకుంటారు, కానీ సుచిత్ర గారు మొత్తం క్రిస్టల్స్ తోని. ఆ ఏజ్ అని అయిపోయింది సార్, బ్యాంగిల్స్ ఏజ్ అని. ఇప్పుడు మొత్తం ఓం నమ శివాయ వెళ్ళిపోయింది. బాగా నమ్ముతారండి? చాలా. అంటే కొన్ని మనకు సంఘటనలు ఎదురైనప్పుడు నమ్మాల్సి వస్తుంది, కొన్ని ఏమో బై బర్తే ఉంటూ మనం పేరెంట్స్ ఫాలో అవుతుంటే ఫాలో అవుతారు. సుచిత్ర గారికి గాడ్ మీద నమ్మకం అనేది అంటే ఫాలో అవ్వాలి అనేది ఎప్పుడు అనిపించింది? చిన్నప్పటి నుంచే, మమ్మీ దగ్గర నుంచే. ఓకే. మమ్మీ ఎప్పుడు షీ టేక్స్ మీ టు టెంపుల్ అనమాట. ప్రతిరోజు వెళ్తారు, ప్రతిరోజు స్కూల్ వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాము. అచ్చా. సో అది పుట్టినప్పటి నుంచే ఉందన్నమాట. ఓకే. అంటే దేవుడికి నమ్మకం ఒకటి, అండ్ ఇది ఏంటిది మళ్ళీ ఇది ఇట్స్ హీలింగ్ ప్రాసెస్, క్రిస్టల్స్ అని, వెదర్ ఇట్స్ లైక్ పాజిటివ్ ఎనర్జీ అని రావడానికి. కానీ ఏదో విన్నాను నేను, ఇక్కడ మన మనుషులను కలిసిన తర్వాత మనం వెళ్ళేసి సాల్ట్ వాటర్ సంథింగ్ అని విన్నాను. అదే ఎప్పుడు ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ సాల్ట్ వాటర్ ఫర్ అ నైట్. నెక్స్ట్ డే యూజ్ చేయాలి. ఎవరు గైడ్ చేస్తారు మంచిగా? అంటే ఇవి ఇవ్వడం మీకు పాజిటివ్ ఎనర్జీ కోసం. అచ్చా, ఇది ఎవరి దగ్గర తీసుకున్నా అంటారా? ఐ హావ్ అ పర్సన్ హూ ఇస్ మేకింగ్ దిస్. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నారు, చాలా మంది దగ్గర. మేము చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది అన్నమాట. ఓకే, మీరు ఫాలో అవుతున్నారు చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ లైక్ 6-7 years. ఓకే. ఇట్ ఈస్ కరంగాలి రుద్రాక్ష అని ఉంటుంది. నిజంగా నమ్మొచ్చా అండి? మీరు నమ్మితే అది వర్క్ అవుతుంది, నమ్మకపోతే వర్క్ అవ్వదు. అంతే, డిపెండ్స్ హౌ యూ టేక్. ఓకే. సుచిత్ర గారు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ లో చాలా బిజీగా ఉన్నారు. లేదు సార్, ఇవ్వట్లేదు కొన్ని. కానీ నేను ఇంటర్వ్యూస్ చూసినప్పుడల్లా సుచిత్ర గారు తక్కువ, డిస్కో శాంతి గారు ఎక్కువ. అందుకే ఇవ్వట్లేదు. అందుకని ఇవ్వట్లేదా? ఓకే. మీ గురించి ఎవరు అడుగుతలేరు, నార్మల్ గా స్టైల్ గా అడుగేస్తున్నారు. మేబీ బికాస్ మై బ్యాక్గ్రౌండ్ ఇస్ లైక్ దట్, ఐ కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. ఓకే. ఒక మంచి ఆర్టిస్ట్ అంటే డాడీ కూడా హీరో కదా అప్పట్లో, చాలా మంచి పెద్ద హీరో, అండ్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా. అంటే కొంచెం ఒక ప్రౌడ్నెస్ అది ఉంటుంది కదా, మెయింటెనెన్స్ కానీ అలా ఎలా ఉండేది అప్పట్లో? మేము నార్మల్ గానే ఉంటాం. డాడీ, అక్క, బావ అందరూ ఉన్నా కూడా మాకు నార్మల్ లైఫ్. ఎప్పుడు యాటిట్యూడ్ లేకపోతే హెడ్ వెయిట్ ఎవరికి లేదు ఇంట్లో, మాకు కూడా లేదు. ఓకే. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. నేర్చుకుంటున్నాను సార్, తెలుగు ఇండస్ట్రీకి వచ్చాము కదా, నేర్చుకుంటున్నారు. ఓకే. టీచర్ని పెట్టుకున్నారా లేకుంటే బుక్స్ చదువుతుంటారా? లేదు సార్, మాట్లాడటం, ఆటో వాళ్ళతో మాట్లాడటం, మేట్స్ తో మాట్లాడటం, ఓకే. అన్ని తెలుగే. కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చు, కానీ వాళ్ళతో దగ్గర మాట్లాడతాను ఎక్కువ. ఏం చదువుకున్నారు?
పీజీ చేశాను సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఓకే. అండ్ ఇండస్ట్రీకి అంటే చాలా వరకు మీరు చూస్తే సీరియల్స్ ఎక్కువ చేశారు మూవీస్ కన్నా. అవును సార్. సీరియల్స్ వైపు ఎందుకు వెళ్ళారు? అంటే మా ఆపర్చునిటీ అక్కడ ఫస్ట్ వచ్చిన వల్ల అక్కడ వెళ్ళిపోయాను. అండ్ ఇట్ ఆల్సో ఇస్ గుడ్. అది రెగ్యులర్ షూట్ ఉంటుంది. సీరియల్స్ అంటే చాలా మంది ఆర్టిస్ట్ స్కూల్కి వెళ్ళినట్టు అంటే డైలీ వెళ్తూనే ఉండాలి కదా, మనకు ఒక మంత్లీ ఒక 15 days ప్యాక్ అయినట్టు అటే వెళ్ళిపోతుండాలి కదా. ఎలా అనిపిస్తుంది సీరియల్? స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉండింది, తర్వాత అలవాటు అయిపోయింది. సీరియల్స్ లేకపోతే బోర్ కొడుతుంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని. హానెస్ట్ గా ఓకే. మూవీస్ అంటే వాళ్ళు చెప్తారు ఈ 15 days ఉంటుంది, అవును. బట్ సీరియల్స్ అలా కాదు, మంత్లీ మొత్తం మంత్ ఉంటుంది. లైక్ మంత్లీ విల్ గెట్ లైక్ 5-6 days హాలిడేస్ అలా ఉంటుంది తప్ప పొద్దున వెళ్తే రాత్రి వస్తాము. సో రెగ్యులర్ గా వెళ్ళిపోదా, అది దట్ విల్ బి ఫన్ అండ్ విల్ హ్యావ్ పీపుల్ టు సిట్ అండ్ టాక్ ఇన్ సీరియల్స్ అనమాట. ఓకే. మీరు కూడా మంచి డాన్సరే కదా? అక్కాల కాదు కానీ ఓకే. అంటే అక్క ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళు మంచి ఎస్టాబ్లిష్ అంటే మంచి మూవీస్ చేశారు అండ్ హీరో బ్యాక్గ్రౌండ్ మీది డాడీది కూడా, అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు. మీరు ఎందుకు సీరియల్స్ వైపు అంటే ఒక ఫ్యామిలీ నుంచి చూస్ చేసుకోవాలంటే కొన్ని కొన్ని మనం ఆలోచిస్తాం అది ఈ అమ్మాయి చేస్తుందా లేదా అన్నది. అంటే సీరియల్స్ వైపు రావడానికి మెయిన్ కారణం ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని సీరియల్ కి? ఎవరు లేదు సార్, ఆపర్చునిటీ వచ్చింది నేను వచ్చేసాను. ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ సుచిత్ర గారు సీరియల్స్ కి సెట్ అయిపోతారని? ఐ డిడ్ చిన్న చిన్న మూవీస్ చేశాను, ఫ్రెండ్ క్యారెక్టర్ అని. ఓకే. And one of my friend called Srinivas Chidambam చెప్పి he's doing a serial, he's a serial artist too. So he said like why can't you get into serial, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాము, టాలెంట్ ఉంటే అలా చేసుకోవచ్చు కదా. And it is also good, you will learn acting serial, that's what I felt. So he's the one who grabbed into serials. Okay. First ఒక 1 month కష్టపడ్డాను, then he said like you have to learn acting, నేర్చుకోవాలి, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని చెప్పిన వల్ల I started doing it. It was fun. కానీ సీరియల్స్ లో ఒక్క డైలాగ్ 4 సార్లు చెప్పాలి కదా, అది ఎట్లా ఫీల్ 4 అయ్యారు? సార్లు కదా సార్, 15 times అన్నమాట. వావ్. ఎలా బోర్ కొట్టది మీకే? రొటేట్ అయిపోతుంది కదా, నోటెడ్ అయిపోతుంది? లేదు సార్, అలా కాదు, ప్రాంప్టింగ్ వస్తూనే ఉంటుంది అవును. కదా మనకి. సో ప్రాంప్టింగ్ లో మన ఎక్స్ప్రెషన్స్ ఒక్కటే మెయిన్ అక్కడ. సో ముద్దులే వచ్చి మన ప్రాంప్టర్ వచ్చి దే విల్ కమ్ అండ్ టెల్ డైలాగ్స్, Yeah. మేడం ఇలా డైలాగ్స్ ఇలా ఇలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, అలా వల్ల అయిపోతుంది అది. కానీ ఎలా ప్రాంప్టింగ్ అది ఇచ్చేటప్పుడు మీకు అంటే ప్రాక్టీస్ అయిన తర్వాత ఇట్స్ ఓకే, స్టార్టింగ్ లో ప్రాంప్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, డైలాగ్ డెలివరీ ఇవ్వాలి, ఎలా మేనేజ్ చేసేవారు? నేను తమిళ్ సీరియల్ చేశాను సార్, అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉంది, ఓకే. తర్వాత అలవాటు అయిపోయింది. సో తెలుగు సీరియల్ చేసినప్పుడు లేదు, కానీ ఎక్స్ప్రెషన్ ఒక్కటే రాలేదు స్టార్టింగ్ లో. ఒక 1-2 months ఐ సఫర్డ్. ఛానల్ వాళ్ళు చెప్పారని అమ్మాయి కొంచెం ఎక్స్ప్రెషన్స్ రాలేదు చూసుకొని చెప్పిన తర్వాత మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మళ్ళీ మేనేజర్ గారు మాట్లాడారు, పక్కన పిలిపించి అమ్మా లేకపోతే వేరే వాళ్ళు చేంజ్ చేస్తారు అని. బికాస్ ఇన్ సీరియల్స్ దే డూ దట్, దే విల్ జస్ట్ దే విల్ రిమూవ్ ది పర్సన్ అండ్ దే విల్ పుట్ అన్. సో ఐ జస్ట్ టుక్ అ టైమ్, దెన్ వాళ్ళ దగ్గర అడిగి లింక్ అన్ని పంపించమని చెప్పి అన్ని విలన్స్, ప్రాపర్ విలన్స్ ఇన్ సీరియల్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, హౌ దే మేకప్, హై లాషెస్ అన్ని మార్చుకున్న తర్వాత ఆ లుక్ వచ్చింది అనమాట. దెన్ ఐ పిక్డ్ అప్. కానీ ఇప్పుడు సింపుల్ గానే ఉన్నారు, సీరియల్స్ అనగానే ఇంకా హెవీ మేకప్ ఉంటది కదా, విగ్స్ అవి అన్ని. అక్కడ మేకప్ బికాస్ ఆఫ్ పొద్దు నుంచి చేస్తాం కదా సార్. అవును. పొద్దున ఐ థింక్ దే స్టార్ట్ at 8 o'clock, Yeah, sometimes yes, they yes. start at 7:30, రాత్రి 9 o'clock చెప్తారు కానీ ఇట్ గోస్ టిల్ 1-2 o'clock అవును, ఆల్సో. అవును. మేము మేకప్ పైన మేకప్ బిల్డ్ చేసిన వల్ల ఇట్ విల్ ఓవర్ మేకప్. ఓకే. కానీ మీరు చూస్తే సింపుల్ గా ఉన్నారు, క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అంటే కానిస్టేబుల్ కనకం లో చూస్తే ఇంత విలన్ కొత్తగా ఉంది అన్నట్టు అనిపించింది, ఆ డైలాగ్స్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ. ఎలాంటి హోంవర్క్ చేశారు దానికి? నో హోంవర్క్ అట్ ఆల్ సార్. నేను సార్ దగ్గర ప్రశాంత్ గారు నాకు he called me, he told the story, నాకు స్టోరీ నచ్చింది అనమాట. దెన్ he said like let's wait for ఈటీవీ వాళ్ళు ఒప్పుకోవాలి బికాస్ యూ అవును, లుక్ ETV, డిఫరెంట్ అని చెప్పి, తర్వాత మళ్ళీ దానికి ఫోటోషూట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అన్ని రోజు రాలేదు, ఐ థింక్ 12-15 days. ఆ ఒక్క రోజుకి వచ్చి ఒకటే సీన్ తీస్తారు, ఐ విల్ బి ఇన్ ద వ్యానిటీ ఓన్లీ, ఎక్కువ Okay. ఉండను కూడా. నాకు ఎక్కువ సీన్ తీసారంటే ఆ జైల్ సీన్ ఒకటి తీశారు, అండ్ మీ అండ్ వర్ష గారు ఆపోజిట్, అదొక సీన్ ఎక్కువ కూర్చొని అవును. చేసిన సీన్ అదొకటి. వేరేదాన్ని ఆ 15 days ఐ వాజ్ ఇన్ ద వ్యానిటీ ఓన్లీ. యాక్టింగ్ గురించి అడిగితే ప్రశాంత్ గారి దగ్గర ముందులో వెళ్ళి అడుగుతాను, సార్ నాకు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని. హీ విల్ గివ్ సమ్ ఆప్షన్స్ అండ్ హీ ఆల్సో యాక్ట్స్ అండ్ షోస్, మేడం ఇది ఐ వాంటెడ్ అని చెప్పి.
ఇఫ్ ఇట్స్ ఓకే అది ఓకే అయిపోతుంది, లేకపోతే మళ్ళీ ఒక టేక్ చేస్తారు. ఓకే సో నాకు ఎక్కువ టేక్ అయిందంటే మై ఐబ్రోస్ గోస్ అప్, అది మన సీరియల్స్ అలవాటు పోయి అది అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది తప్ప దానికోసమే నాకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది. అదర్వైజ్ ఇట్ వాస్ గుడ్. సో హీ షోస్ వాట్ హీ వాంట్స్, ఐ డిడ్. నాకు అది ఒకటే కావాలి, బికాస్ ఐ వాంట్ డైరెక్టర్ గారికి ఓకే హీ సాటిస్ఫైడ్ అని అనిపించాలన్నమాట. యాక్చువల్ మిమ్మల్ని ఎప్పుడు చూసారంటే మా లిఫ్ట్ లో పెట్టారు, ఈటీవీ విన్ లోనే కదా అది రిలీజ్ అయింది, ఈటీవీ విన్ అనుకుంటా. పోస్టర్ మా లిఫ్ట్ లో పెట్టారు, మా అపార్ట్మెంట్ లిఫ్ట్ లో పెట్టారు. ఇట్లా నిలబడ్డారు, నలుగురు వెనక ఉంటారు, పోస్టర్ అది అదే కదా. ఎవరిమి అసలు అని నేను అలా అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో మీరు డిస్కో శాంతి గారి సిస్టర్ అది అన్ని తెలియదు. ఇదే కొత్తగా పోలీస్ క్యారెక్టర్ చేశారని నేను అనుకుని అప్పుడు ఎవరని ఆ నెంబర్ నేమ్ సెర్చ్ చేస్తే అప్పుడు మీరు వచ్చేసారు. అప్పుడు వచ్చేసారా? ఆల్రెడీ చాలా ఉన్నారు, అప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా మీరు. ఓకే నేను చూడలేదు, అసలు ఏదో ఉంది మేడం దగ్గర ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాను అనమాట. చాలా లిస్ట్లలో ఉన్నాయి, చాలా మీ పోస్టర్స్ అవన్నీ చాలా మందికి తెలుసు మీరు బాగా. అండ్ చాలా అంటే డిస్కో శాంతి గారి పేరు ఎక్కడ వాడుకోలేదండి మీ ఇండస్ట్రీలో? అంటే మ్యారేజ్ తర్వాత మీరు యాక్టింగ్ లో వచ్చారు కదా. అవును సార్. ఓకే, అంటే శాంతి గారు ఒక మంచి ఎస్టాబ్లిష్ అంటే చెప్తే చెల్లె ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు యాక్టింగ్ కి, అలాంటి ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇవ్వలేదా? మీరు అడగలేదా లేకుంటే ఏంటిది? నేను అడగలేదు సార్. ఐ హావ్ మై ఓన్ ఈగో. ఓకే, అక్క పేరు పెట్టి వస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది కానీ, బట్ ఐ డోంట్ వాంట్ యూజ్ అని ఇప్పుడు కూడా లేదు. ఓకే, కానీ కొందరికి డాడీతోని పేరుతోని మనం వెళ్ళిపోతుంటాం, కానీ ఎక్కడ కూడా ఎవరు వాళ్ళే వెళ్తున్నారా టాలెంట్ తోని? అంతే సార్. ఇఫ్ యూ హ్యావ్ యూఆర్ వెరీ లక్కీ, మీ టాలెంట్ వల్ల పైకి వస్తారు, లేకపోతే కష్టపడుతూనే ఉండాలి. ఓకే, కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పుడు కష్టపడుతున్నారా లేకుంటే ఎంజాయ్ చేస్తున్నారా? కష్టపడి ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, బికాస్ వీ హ్యావ్ టు నో సార్, మనకి కష్టపడితే మనకి వాల్యూ తెలుసు. సో ఇప్పుడు నేను కష్టపడడం వల్ల ఐ కెన్ ఫీల్ మై సిస్టర్ ఎంత కష్టపడ్డారు అని చెప్పి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, అంటే చాలా ఏజ్ గ్యాప్ కదా అక్క మీకు. అప్పుడు మూవీస్ చూసేవారా థియేటర్ కి వెళ్ళేసి? థియేటర్ కి ఎక్కువ వెళ్ళాము సార్. లైక్ నేనైతే మాకైతే చదువు ఎక్కువ ఇంట్లో, సో చాలా తక్కువనే చూస్తాము. అండ్ అక్క ఐటమ్ డాన్స్ చేసిన వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీ విల్ నెవర్ అలౌ us to go and watch. లేదు, నాకు తెలిసి ఐ నెవర్ వాచ్డ్. ఇప్పుడే పెళ్లి అయిన తర్వాత ఐ స్టార్టెడ్ వాచింగ్. అది కూడా ఇప్పుడు కానిస్టేబుల్ కనకం ఇంటర్వ్యూ వల్లనే ఐ స్టార్టెడ్ వాచింగ్ సరే, బికాస్ దే ఆర్ ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్ అబౌట్ అక్క. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అక్క. అలా పెంచారు. సో నేను నా స్కూల్, అమ్మ, అక్క వస్తే అక్కతో, అక్క పిల్లలతో అంతే, మనం తప్ప మూవీస్ ఏమి చూడము. ఓకే, ఎంత ఫ్యామిలీ ఉంది అంటే చిన్న ఏజ్ లో డాడీని కోల్పోయారు కదా, 8 years 7-8 years కదా. అంటే మనం వేరే పేరెంట్స్ వస్తున్నప్పుడు ఇద్దరు కలిసి అంటే పేరెంట్స్ మీటింగ్ అవుతుంటది, డాడీ అట్లా ఉండాలి, అలా అప్పుడు ఏం ఫీల్ అయ్యేవారు? ఐ ఆల్వేస్ మిస్ మై అప్ప. బట్ మాకైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే అమ్మ రారు, అక్కనే లలిత కుమారి ఉన్నారు. షీ ఈస్ ద ఓన్లీ వన్ హూ కమ్స్. తిట్టైనా కొట్టైనా షీ విల్ కమ్ హోమ్ అండ్ అంతే వచ్చి అని మాట్లాడతారు, వార్నింగ్ ఇస్తారు, చెయ్యొద్దు అది అని చెప్పారు. అని అక్కనే చూసుకున్నారు, థర్డ్ అక్క చూసుకున్నారు అన్నమాట. ఇక వాళ్ళు మీకు అమ్మలాగానే కదా, ఈక్వల్ టు మమ్మీ. శాంతక ఏమో షీ ఈస్ లైక్ ఎ ఫాదర్ హూ వర్క్స్ ఫర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. లతాక అయితే అబౌట్ స్కూలింగ్, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, ఇదన్నీ థర్డ్ అక్కనే చూసుకున్నారు. ఫస్ట్ అక్క వచ్చి షీఈస్ లైక్ అమ్మ అట్ హోమ్. ఓకే, వన్ పర్సన్ విల్ బి అట్ హోమ్. అలా ముగ్గురు ఉన్నారనమాట. ఓకే, మీరు ఎక్కడ ఉండేవారు? చెన్నైలోనా? చెన్నైలో ఉండేవారు. ఓకే, శాంతి అక్క ఇక్కడ హైదరాబాద్ లో? శాంతికి పెళ్లి అయిన తర్వాత ఇక్కడ వచ్చారు, లేకపోతే మాతోనే ఉన్నారు. ఆల్ 7 were staying in the same house. ఓకే, till అక్క got married. హైదరాబాద్ కి వచ్చి వెళ్ళేవారా అక్క దగ్గరికి? పెళ్లి అయిన తర్వాత అక్కకి పెళ్లి అయిన తర్వాత మాకు ఎక్కడా లేదు. ఎక్కడే జర్నీ అంటే హైదరాబాద్, లేకపోతే అమ్మ ఊరు బెంగళూరు. వి యూజ్డ్ టు గో దేర్. అక్కకి పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్ స్టార్టెడ్ కమింగ్ టు హైదరాబాద్. ఓకే, సో ఎవ్రీ లైక్ స్కూల్ హాలిడేస్ వచ్చేవారు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు అక్క వాళ్ళ పిల్లలు మీరు సేమ్ ఒక నార్మల్ గా ఉంటే ఒక 3-4 years డిఫరెన్స్ ఉంటదేమో కదా. పెద్ద అక్కకి నాకు అలా, అదే శాంతి అక్కకి మాకు ఆల్మోస్ట్ లైక్ 10-12 years ఉంటుంది. అంతే కదా, అంతే. వీఆర్ లైక్ ఫ్రెండ్ ఓన్లీ. పిలుస్తారా పిన్ని అంటారు? పిన్ని చెప్తారు, పిన్ని అంటారు, చిట్టి అంటారు. ఓకే, ఏమన్నా ఆట పట్టియడం? ఓ బాగా ఎక్కువనే. ఇట్స్ లైక్ ఫ్రెండ్లీగానే. ఏజ్ అలానే కదా. అంటే స్కూల్లో అంటే చదివేటప్పుడు అక్కయ్య
ఒక మంచి అంటే మీరు వీళ్ళ సిస్టర్ కదా అది ఇది అని ఏమన్నా అనేవాళ్ళ స్కూల్లో? ఆహా లేదు సార్, అప్పుడు ఆ. ఏం లేవు. వి ఓకే. ఎంజాయ్డ్ అవర్ లైఫ్ అన్నమాట. వెళ్తాను, నార్మల్ కిడ్స్ ఎలా ఉంటారో అలాగే ఉంటాము. మాకు కూడా పెద్ద పెద్ద కారు పెట్టుకొని పంపించలేదు. వాకింగ్, లేకపోతే బస్, ఓకే. లేకపోతే రిక్షా. అప్పుడని అలాగే అదే సార్, అదే ఓకే. సింప్లీగానే ఉండేవాళ్ళు సింపుల్ పిల్లలు. గానే ఉండాలి అక్కడ. ఓకే. ఎక్కువ ఇది ఆర్భాటం. అది అని చెప్పి ఏం చేయట్లేదు. అచ్చా. ఎప్పుడు లేదు. ఎన్ని లాంగ్వేజ్? కన్నడ కూడా వచ్చా? అర్థం అవుతుంది కానీ మాట్లాడము. మాట్లాడడం లేదు. ఊట మాదిరి అవి వచ్చు అంతేనా? అది మాట్లాడితే హూ అన్న మాట్లాడలేదు. మమ్మీ నేర్పియలే? మమ్మీది బెంగళూరా? మమ్మీ బెంగళూరుదే, కానీ ఆఫ్టర్ షీ షిఫ్టెడ్ టు చెన్నై తమిళే. తమిళే. అందరూ తమిళే మాట్లాడతారు. కానీ నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది కన్నడ వాళ్ళు కానివ్వండి, బెంగళూరు తమిళ్ వాళ్ళు కానివ్వండి, తెలుగు తొందరగా నేర్చుకుంటారు. మేము తెలుగు వాళ్ళు కొంచెం తమిళ్ వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే అసలు తెలుగు అమ్మాయి లాగానే ఉన్నారు మొత్తం. చెన్నైలో అక్క బావ పెళ్ళైన తర్వాత బావ మాట్లాడతారు. అండ్ మై ఫస్ట్ సిస్టర్ ఇన్ లా ఆల్సో తెలుగు అమ్మాయినే. సో అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడతారు కదా, సో అది విని విని నాకు కొంచెం ఈజీగా అయింది యాక్చువల్లీ నేర్చుకోవాలంటే. లేకపోతే తెలుగు ఇస్ కష్టం, ఓన్లీ డైలాగ్స్ అన్నా చాలా కష్టం నాకు. ఒక 10 సార్లు చెప్పినా అది టేకే వెళ్తుంది, ఒక 20 సార్లు వెళ్తుంది. సో ప్రాంప్టింగ్ వుడ్ బి బెటర్ అని చెప్పి ప్రాంప్టింగ్ తీసుకుంటాను. ప్రాంప్టింగ్ అంటే 2-3 టేక్స్, లేకపోతే 10 టేక్స్ 20 టేక్స్ వెళ్తుంది. ఓకే. అండ్ లలిత గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారితో ఎలా ఉండేది అప్పుడు వచ్చిన? ఈజ్ వెరీ స్వీట్. చాలా యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎస్ సో మచ్, లైక్ అ డాటర్. నేను మా అక్క కూతురు అని యూస్ టు గో అవుట్, మూవీస్ కి వెళ్తాము, గెట్ టుగెదర్ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం. నేను చదివింది కూడా అక్క ఇంట్లోనే చదివా, ప్రకాష్ అంకుల్ ఇంట్లోనే చదివాను. ఐ వాస్ స్టేయింగ్ విత్ దెమ్ ఓన్లీ. సో చదవండి అక్కడే అయిపోయింది నాకు. ఎలా ఉండేవారండి? ఎలా ఉంటారు అసలు? సెట్ లో చూస్తే కంటే అంటే చిన్న ఏజ్ నుంచి అలాగే ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది. సౌందర్య గారికి డాడీ క్యారెక్టర్ చేయడం జరిగింది, ఇట్లా మళ్ళీ రామకృష్ణ గారికి వైఫ్ క్యారెక్టర్ అలా చేయడం జరిగింది కదా. ఎలా ఉండేది అసలు? ఎలా ఉంటారు? నార్మల్ పర్సన్. ఇంట్లో నార్మల్ గానే ఉంటారు. యాటిట్యూడ్ ఏమీ ఉండదు మన ఇంట్లో. ఓకే. నో అంటే నో, బట్ హీ ఆల్వేస్ ఆన్ ఫేస్ ఓన్ విల్ సే. ఓకే. ఏం ఉండదు. ఇద్దరు లలిత గారికి అండ్ ప్రకాష్ రాజ్ గారికి ఇద్దరు మీరు ఎవరికి పాయింట్స్ ఎక్కువ వేస్తారు? హూ ఇస్ బెటర్? ఈక్వల్. తగ్గేదే లేదు. ఇద్దరు మంచిగా చూసుకున్నారు. సో అక్కడి నుంచి వెళ్ళారు స్కూల్ కి? అది కూడా అక్క వాళ్ళ ఇంటి నుంచి స్కూల్ కి వెళ్ళేవారా? అవును. మోస్ట్ ఆఫ్ టైమ్. సమ్ టైమ్స్ అంకుల్ కూడా వస్తారు స్కూల్ కి చిన్నప్పుడు. ఓకే. చిన్నప్పుడు. ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడతారా? లేదు ఇక కట్టే. ఎప్పుడైనా ఎక్కడైనా బయట చూస్తే బాగున్నారా అడుగు, అదని ఏం లేవు మాకు. హై బై. ఓకే. కానీ శ్రీహరి గారు కూడా ఇక్కడ మంచి ఎస్టాబ్లిష్ హీరో కదా, మంచి. కానీ అసలు అనుకోలేదు అసలు అలా జరుగుతుందని. ఎలా అంటే అది అందరికి ఆడియన్స్ కి కూడా, ఏవైతే శ్రీహరి గారి ఫ్యాన్స్ కి కూడా చాలా షాకింగ్. అది బాంబేకి షూట్ వెళ్ళారని అన్ని పేపర్లో మ్యాగజైన్ లో చూడడం జరిగింది. బట్ చూస్తే హఠాత్ పరిణామం ఏం జరిగే అసలు అంతా? ఏం ఫీల్ అవుతాం సార్, ఎవరు హ్యాపీగా ఉండం కదా. క్వశ్చన్ అంటే అలా కాదండి, అంటే అక్కడ అంటే హెల్దీ పర్సనే అనుకున్నారు జనాలు. బాబా వాజ్ నాట్ వెల్ బిఫోర్ హీ వెంట్ టు షూట్, అండ్ ఆల్సో హీ డిడ్ంట్ థింక్ దట్ హీ విల్ గో. టైం వచ్చింది వెళ్ళిపోయారు. కానీ అప్పట్లో ఏమిన్నామంటే హైదరాబాద్ లో ఉంటే కనుక కొంచెం సేఫ్ అయ్యేది డాక్టర్. మేబీ బికాస్ ఇక్కడ డాక్టర్ తెలిసిన డాక్టర్ ఉన్నారు, ట్రీట్మెంట్ అని సరిగా చేసి ఉంటారు. బట్ అక్కడ ఎవరు లేరు. అండ్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో దట్ విల్ హ్యాపెన్. ఆల్ ఆఫ్ సడన్ ఇట్ హ్యాపెన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేంత మంచిగానే వెళ్ళారు కదా ఇక్కడ. అవునవును. అదే ఆల్ ఆఫ్ సడన్ హీ గాట్ స్టమక్ పెయిన్ అని. శ్రీహరి గారు ఎలా ఉండేవారు? ఓ ఈజ్ ఆల్సో వెరీ స్వీట్. నాకు వచ్చిన ముగ్గురు బావా మంచిగా లైక్ ఎ డాడ్ ఉంది. ఓకే. ఆ డాడ్ ఫీలింగ్ లేదు, ఫీలింగే లేవు వాళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత. సో ఇట్ వాస్ లైక్ దట్. ఓకే. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మళ్ళీ? ఇది కానిస్టేబుల్ కనకం తర్వాత ఏం ఒప్పుకోలేదు సార్. కానిస్టేబుల్ 3 వస్తుంది కదా, సో ఐమ్ జస్ట్ వెయిటింగ్. ఇలా సింప్లీ కాకుండా ఒకసారి మీ విశ్వరూపం చూపెట్టండి కానిస్టేబుల్ కనకం లాగా. ఇప్పుడు రాదు, మంచి మూడ్ లో ఉన్నాను. అవునా? ఓకే. వస్తుంది మెల్లగా. మెల్లగా వస్తుందా? కానిస్టేబుల్ కనకం ఆహ్వానిస్తుందా? కానిస్టేబుల్ కనకం ఐ డోంట్ ఈవెన్ స్మైల్. నార్మల్ అదే అంటున్నా నేను. అదే ఒకటి తీసుకురండి దాన్ని. మరి మీతో రూడ్ గా మాట్లాడాలి ఎందుకు? మాట్లాడండి, మా ప్రోమో కన్నా పనికి వస్తుంది. నేను మంచి మూడ్ లో వచ్చా. అవునా? ఓకే. మీ మూడ్ ని ఖరాబ్ చేయలేండి. ఓకే. పాటలు పాడుతుంటారా? వద్దు సార్, అయిపోయింది సాంగ్. నో, ఐ మీన్ లైక్ మై
నార్మల్ గా పాడుతుంటారా ఇంట్లో ఆ ఉన్నప్పుడు? ఇంట్లో నేను నా పాప ఇద్దరు. ఓకే. అంటే చాలా మంది బుర్రలు తింటారనమాట మీరు. నేనా ఆ! ఆ! నా పాప నా బుర్ర తింటుంది. దా పాడతాం అని చెప్పేసి. ఎవరి పాటలు బాగా పాడుతుంటారు? నా పాప ఎక్కువ మా సాంగ్ ఉంటే షీ విల్ సింగ్. మనకి హ్మ్. ఐ లిసన్ టు దట్ అండ్ ఐ యూస్ టు హుహు. సింగ్ అనమాట. ఓకే. అంటే కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ వచ్చినప్పుడు అంటే మీరు సీరియల్స్‌లో చేశారు. ఒక ఎత్తైతే మళ్ళీ ఈ క్యారెక్టర్‌కి మీకొచ్చినప్పుడు అంటే పోలీస్ క్యారెక్టర్ ఇది అన్నప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు? నాకు పోలీస్ క్యారెక్టర్ రాలేదు కదా సార్. ఇట్స్ కానిస్టేబుల్‌గా. కానిస్టేబుల్ ఇస్ వర్ష గారు. హ్మ్. ఆపోజిట్ కదా నేను. యెస్. ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆ క్యారెక్టర్ అంటే మంచి ఏమంటారు బలమున్న క్యారెక్టర్ గదా! ఆబ్వియస్లీ సార్. అది విల్లన్ కొంచెం అన్నప్పుడు వెయిట్ ఉన్న కొంచెం క్యారెక్టర్. భయం ఉండే. బికాజ్ దట్ ఈస్ ద మెయిన్ మొత్తం సీరీస్‌కి మొత్తం మెయిన్ అదే వెయిట్ ఉన్న లాస్టే. యెస్. సో అది చూపియకుండా ఐ హావ్ టు టాక్ టు వర్ష గారు అండ్ ఐ హావ్ టు టాక్ టు అదర్స్ లైక్ ఆ అమ్మాయి ఇంటికి రాలేదు అని చెప్పి ఐ హావ్ టు గో అండ్ టాక్ టు ద పోలీస్ స్టేషన్. అదని ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ద స్టోరీ అన్నమాట. బికాస్ హ్మ్. స్టోరీ చెప్పినప్పుడు వేరా, మనం కెమెరా ముందులో చెప్పినప్పుడు వేరే లెవెల్‌లో అదే. ఉంటుంది. సో సార్ చెప్తారు స్మైల్ ఇవ్వొద్దు, నార్మల్‌గా ఉండు, కళ్ళలో హ్మ్. నీళ్ళు రావాలి. కళ్ళు నీళ్ళు రాకపోతే గ్లిజరిన్ పెట్టేస్తారు. సో హ్మ్. ఇవన్నీ జరిగిందనమాట. ఓకే. ఇట్ వాస్ లైక్ ఛాలెంజింగ్ ఫర్ మై సెల్ఫ్. హ్మ్. ఎందుకంటే నేను చేసినప్పుడు నాకు అంత మంచిగా వచ్చిందో ఏమో తెలీదు గానీ, చూసినప్పుడు అప్రిషియేషన్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. రాఘవేంద్ర గారు కూడా చెప్పారు ఇట్ ఈస్ వెరీ ఓహ్! నైస్ అని. హ్మ్. సో ఇట్ వాస్ లైక్ బ్లెస్డ్. బ్లెస్ క్యారెక్టర్ గదా! ఓకే. ఇంకా వి ఆర్ వెయిటింగ్ ఫర్ చాప్టర్ 3 టు స్టార్ట్. దాంట్లో హ్మ్. ఎలా ఉంటుందో తెలీదు. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేస్తారని జెప్తున్నారు? ఏమన్నా టాక్ ఏమన్నా వచ్చిందా? మేబీ లైక్ అనదర్ 4 మంత్స్ హ్మ్. స్టోరీ అయితే అదే. జరుగుతుందన్నమాట. ఓకే. సో స్టార్ట్ అయిపోతుంది. ఐ యామ్ జస్ట్ వెయిటింగ్. దానివల్ల ఐ యామ్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకే. వస్తున్నాయా? ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా అప్రోచ్ అయ్యి వచ్చింది. మీకు? బట్ మనకి ఇది చేసిన తర్వాత చిన్న క్యారెక్టర్ చేయాలని చెప్పి కొంచెం అది కూడా ఉంది. ఓకే. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఓకే. క్యారెక్టర్ టు మీ కమ్. ఫ్యామిలీ నుంచెల్లి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది క్యారెక్టర్ చూసిన తర్వాత? చేసిన తర్వాత? ఎక్స్‌పెక్టేషన్ అంత లేదు. బికాజ్ నేనే వెళ్లి ఆ అమ్మాయి కనిపియట్లేదు అని చెప్తాను కదా! హ్మ్. సమ్ నీస్ వేర్ లైక్ నువ్వే చేసావు నాకు తెలుసు అని చెప్పారు. సమ్ వేర్ టెల్లింగ్ లైక్ లేదు నువ్వు సపోర్ట్ చేసి ఉంటావు అని చెప్పి చెప్పారు. కానీ వెన్ దే సా దే సెడ్ లైక్ ఓహ్ షిట్ నువ్వా నువ్వేనా చంపింది అని. ఆ! అండ్ మై డాటర్ వాస్ సర్ప్రైజ్డ్ వెన్ షీ సా. షీ ఓకే. లవ్డ్ ఇట్ సో మచ్. హ్మ్. అండ్ వాళ్ళందరూ చెప్పింది ఒకటే, కన్న కూతురుని నువ్వే చంపేసావని. కన్న కూతురు కాదు కదా! అయినా కూడా నువ్వే కదా కన్న కూతురాల పెంచావు కదా! హౌ కెన్ యూ డూ దట్ అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ పెట్టి దే వర్ ఫైటింగ్ విత్ మీ. హ్మ్. అప్రిషియేషన్ అయితే వచ్చింది. తిట్లు కూడా వచ్చింది. తిట్లు వచ్చినాయి. అప్రిషియేషన్ కన్నా తిట్లు బాగొచ్చాయి. బాగా. బయట వాళ్ళ దగ్గర నుంచి కొంచెం వచ్చింది. హ్మ్. బయట అలా వాక్ చేసినప్పుడు సడెన్‌గా దే వోంట్ రికగ్నైజ్ మీ. బట్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని అవును. ఇచ్చిన తర్వాత రికగ్నైజ్ ఎక్కువైపోయా. సో దానివల్ల వచ్చి మాట్లాడుతారు. ఇలా చేశారు కదమ్మా! బాగా చేశారని. ఓకే. అంతే. సీరీస్ కన్నా మీరు యూట్యూబ్‌లో ఎక్కువున్నారిప్పుడు. యూ ఆర్ ఇంటర్ రైట్. యాక్చువల్లీ కదా! అవును. ఇది జూసి అటు వెళ్ళిన వాళ్ళున్నారు చాలా మంది. అలా గూడా డైవర్ట్ చేసుకుంటుర్రు మీరు. తెలియకుండానే ప్రమోట్ చేసుకుంటున్నారు మీరు సీరీస్‌కి. ఏమో నాకు తెలీదు సార్. ఆహా! సీరియల్‌కి ప్రమోషన్ ఇవన్నీ నాకు కాదు. ఓకే. మీ అమాయకురాలా? లేకుంటే స్ట్రిక్ట్ పర్సనా? బోత్. బోత్. హ్మ్. అదెక్కడ ఎలా ఉంటానో తెలీదు సార్. హ్మ్. ఓకే. నవరసాలుంటాయన్నమాట. ఎప్పుడు ఎలా ఉండాలననేది. ఓకే. ఫస్ట్ కెమెరా ముందు సీరియల్స్ ముందు ఫేస్ జేసినప్పుడు అంటే మేకప్ ఏస్తారు అది ఇది. మీకు చూస్తే గనక మీరసలు మేకప్ ఎయాలంటే మీకు ఇంట్రెస్ట్ లేదనిపిస్తది. హ్మ్. మీరు అలాగనే వచ్చారు నాకైతే తెలిసినంత వరకు. అది హెవీ మేకప్ అయినప్పుడు అబ్బా! ఏంది అని అనుకున్నారా? ఫస్ట్ మేకప్ ఏసినప్పుడు లైట్‌గా వేశారు. తర్వాత డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, "మేకపే లేదు ఆ అమ్మాయికి మొత్తం పెయింట్ పూసుకొని తీసుకొని రండి" అన్నారు. సో, అప్పుడు నాకు తెలీదనమాట హౌ టు మేకప్. అదే. సో, మన మేకప్ వాళ్ళు హ్మ్. వాళ్ళే చేస్తారు. ఓకే. నేను చెప్పా, "అన్న ఎక్కువ ఉందన్న, ఇక్కడ ఎక్కువ ఉంది." "లేదమ్మా అలాగే ఉంటుంది. నువ్వు లైట్ దగ్గరెళ్లి చూడు" అంటే, హ్మ్. అది అక్కడ సెట్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ మైసెల్ఫ్. సో, ఫస్ట్ ఒక 100 ఎపిసోడ్‌కి తర్వాత ఇట్ విల్ బి డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ ఉంటది. వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మేకప్. మార్నింగ్ ఎళ్ళంగానే ఆ బాక్సెస్ తీసుకొని చేసుకుంటా కూర్చుంటారు నేను గదా! కార్‌లోనే ఆ! చేసుకొని ఎళ్ళిపోతా. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్. ఓకే. బికాజ్ పాపం అక్కడ ఆహ్,
అదర్ ఆర్టిస్ట్ కూడా artist. వాళ్ళు చేయాలి కదా, హెయిర్ Hmm. స్టైల్ అని చేయాలి. బై ద టైమ్ ఐ రీచ్ దే విల్ ఫినిష్ విత్ అదర్ ఆర్టిస్ట్. ఓకే. సో నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదా అంటారు. సార్ నేను మేకప్ తోనే వచ్చాను సార్, హెయిర్ డ్రెస్సర్ కోసం వెయిటింగ్ సార్ అని చెప్పి తర్వాత పంపిస్తారు. సో ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. సీరియల్ ఇస్ గుడ్ గుడ్. టు వర్క్ విత్. ఓకే. ఒక్కొక్క మేకప్ తీస్తుంటే ఎంత వెళ్తది, ఇంత వెళ్తదా? ఓ మాకు ఇంత చిన్న డబ్బా ఉంటుంది, అవును. అది యాక్చువల్లీ ఒక 2 months కో అయిపోతుంది. 2 months కి ఒకసారి మార్చలే ఉంటుంది. బికాస్ 1 సీరియల్ అయితే ఇట్ విల్ కమ్, బట్ 2-3 సీరియల్స్ అంటే అవును. అన్ని సీరియల్స్ యూజ్ చేయాలి కదా, అదే. కాస్ట్ ఎక్కువ అని. ఓకే. గుండమ్మ కథ చాలా బాగా చేశారు కదా, చాలా ఓ అది వెళ్తూ ఇంకా వెళ్ళిపోయింది, జరుగుతుంది. ఇంకా జరుగుతూనే ఉంది. సీజన్ 3 జరుగుతుంది ఇప్పుడు దాంట్లో. ఓకే. ఎలా ఉంది గుండమ్మ కథ? అంటే ఒక మంచి ఆ డైరెక్టర్ వాస్ అమేజింగ్. లైక్ నాకు యాక్టింగ్ లేదని చెప్పి తిట్టి ఆ, యా, ఓకే. ఆ, నేను ఏడిచి తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర చెప్పి బట్ లేదమ్మా ఇలాగే చేయాలని చెప్పి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ దట్ ఐ లెర్న్ మోర్ యాక్టింగ్. ఉమ్, బికాస్ ఒక్కొక్క డైరెక్టర్ కి డిఫరెంట్ ఉంటుంది. అవును. దే వాంటెడ్ ది సీరియల్ వాళ్ళు ఎలా అంటే ఆ డైరెక్టర్ కావాల్సింది హీ వాంట్స్ ఇట్ ఆన్ ద Yeah. ఫ్రేమ్. సో నేను ఫస్ట్ డే గుండమ్మ కథలు షూట్ జరిగినప్పుడు ఐ డోంట్ నో ద కాన్సెప్ట్. నేను ఎక్కువ సీరియల్స్ చూడను, చేస్తాను తప్ప సీరియల్స్ చూడరు. చూడను. సో ఐ డోంట్ నో ఇట్ వాస్ అ కామెడీ సీరియల్ అని. అచ్చా. దెన్ దే టోల్డ్ మీ వెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేయాలని. ఆ సీన్ 20 టేక్స్ తీసారు. 20 టేక్ ఫస్ట్ డే. నేను ఐ స్టార్ట్ క్రైయింగ్. సార్ నాకు లేదు సార్ మీరు నేను చెయ్యను. ఈజ్ లైక్ నేను చెయ్యను, యూ హ్యావ్ టు డూ ఇట్ అనేసారు. ఓకే. అయ్యో నాకు ఏడుపు వచ్చిన తర్వాత దెన్ హీ హ్యాడ్ నో అదర్ చాయిస్, ఇదే చెయ్యి అన్నారు. దెన్ చేసిన తర్వాత ఇట్ వాజ్ ఫైన్. ప్రతిసారి దెన్ ఐ స్టార్టెడ్ ఎవ్రీ డే గోయింగ్ టు హిమ్. సార్ చెప్పండి సార్, నేను చెప్పాను నువ్వు చెయ్యి, ఉమ్, మరి నేను డైరెక్టర్, నేను యాక్టర్ నువ్వు యాక్టర్. ఇట్స్ రూడ్, yes, yes, బట్ అది హర్ట్ అవుతుంది. ఆ హర్ట్ వల్ల ఏమైందంటే ఓకే వీ హ్యావ్ టు లెర్న్. yes. అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ 100%. ఐ లెర్న్ యాక్చువల్లీ. yes, yes. వాళ్ళు కూడా టైం సేవ్ కావాలి. అవును సార్, ఎందుకంటే ఒక్క పర్ డేలో యూ విల్ బి గెటింగ్ మోర్ దెన్ 7-8 సీన్స్ వచ్చేస్తుంది అవును. సార్. ఇటు సైడ్ మేము చేసుకుంటాం, అటు సైడ్ హీరో అవును. హీరోయిన్ చేసుకుంటారు. ఫ్యామిలీ గెట్ Yes. టుగెదర్ అప్పుడు మా ఐ మీన్ క్లోజ్అప్స్ అని తీసేస్తారు అవును. వాళ్ళు వచ్చిన లోపల. సో వైడ్ చేయాలి. వైడ్ ఇస్ లైక్ డిఫరెంట్. ఒక్క ఇంత చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ మళ్ళీ ఆ వైడ్ అవును. ఒక 2 times తీయాలి. ఇట్స్ యాక్చువల్లీ పాపం. ఐ కాంట్ బ్లేమ్ ఎనీ డైరెక్టర్స్ దేర్. దే వాంటెడ్ టు డూ దేర్ బెస్ట్ జాబ్. Okay. ఎందుకంటే దే ఆల్సో హ్యావ్ ప్రెషర్ ఫ్రమ్ Yes, yes. ఛానల్ Channels, వాళ్ళు yes. కదా, ఈ టైం లోపల చేయాలి అని చెప్పి. బికాస్ 9 to 9 ఇది ఈ సీరియల్ గుండమ్మ కదా 9 to 9 ఎక్కువ Okay. తీయరు. తీసి ఒక 10 minutes దాని లోపల మేనేజర్ గారు వచ్చి సార్ టైం అయింది సార్ 9:02 Okay. 9:03 ఇది లైక్ 10 వరకు తీస్తారు. బికాస్ వాళ్ళకి ఇచ్చిన టైం కూడా అలాగే ఉంటుంది కదా. సో గుండమ్మ కదా ఐ ఎంజాయ్ బికాస్ 9 to 9 ప్రాపర్ 9 to 9 Function అయిపోతుంది. బాగుంటుంది. అవును అయిపోతుంది. Ah. సో వీ కెన్ గో హోమ్ ఎర్లీ అండ్ ఈట్ అండ్ స్లీప్, పొద్దున రావచ్చు. ఓకే. I enjoyed. That is a different character and it's like horrible character also. దాన్ని ఎలా విడగొట్టడం అవును. అదే పనిగా. సో ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ గుడ్. దట్ ఈస్ డిఫరెంట్ విల్లనిజం అన్నమాట. ఓకే. కల్కి గారితో ఎలా ఉండే వర్క్ చేయడం? గుండమ్మ కథ. హర్ష, ఐ కాల్ హర్ హనీ. హనీ. ఎలా ఉండేవారు? వి ఆర్ వెరీ క్లోజ్. ఇప్పుడు కూడా వి ఆర్ ఇన్ టచ్ అన్నమాట. ప్రతిసారి షీ హ్యాడ్ అ బేబీ. హీరో హీరోయిన్ విల్లన్, ఇంకొక అవును. అమ్మాయి విల్లన్. అవును. ఐ కాల్ హర్ లోకి బికాస్ ఆ సీరియల్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది. అదర్వైజ్ షీ కాల్స్ స్టమక్ అలా. సో వి ఆల్ ఆర్ లైక్ ఓకే. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అంటే విలన్స్ ని తిట్టుకుంటుంటారు ఆడియన్స్, కనిపించినప్పుడు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చాలా. చేశారా? చాలా ఎందుకు అలా సీరియల్ చేస్తాను అదే. చేసినప్పుడు నా పక్కన కూడా రారు ఎవరు. అదే. నార్మల్ గా వెళ్ళినప్పుడు ఇలా చూసుకొని కొంతమంది లైక్ రాజేశ్వరి విలాస్ చేసినప్పుడు విల్లన్ ఉన్నాను తప్ప నాట్ వెరీ బ్యాడ్ విలన్ లైక్ గుండమ్మ కథ. సో దూరం నుంచి స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతా. గుండమ్మ కథ చేసినట్టు ఎవరు నా పక్కన కూడా రాలేదు. I don't know why, but yeah, sometimes they come and say like you did well. ఎందుకమ్మా అలా చేస్తారు? ఒక 10 సార్లు విన్నాను. అమ్మా అది సీరియల్ అమ్మా అంటే, ఎందుకంటే విలేజ్ పీపుల్ అను దే గో ఇంటూ దట్. అవును, ఇట్స్ లైక్ దే విల్ సిట్ అండ్ దే విల్ సిట్ కమ్ ఆన్ అది అంటారు కదా పాపం అది. బట్ ఐ ఎంజాయ్. ఓకే. బిగ్ బాస్ చూస్తుంటారా? నో, ఇంట్రెస్ట్ లేదు. మీ ఐ ఇట్లా అనడంలోనే అర్థమైపోయింది బిగ్ బాస్ ఎంత పెద్ద క్వశ్చన్ అడిగావా అన్నట్టు. బిగ్ బాస్ అందరూ అడుగుతారు కానీ దాంట్లో ఏముంటుంది నాకు చూడటానికి? జస్ట్ గో ఫైట్ అండ్ కమ్ అంతే. ఓకే. ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్. ఛాన్స్ వస్తే కూడా వెళ్ళారా బిగ్ బాస్ కి?
I don't know. నో. వస్తే. ఒకటే రోజు బయట పంపించేస్తారు. ఓకే. ఆ! ఓకే. డాన్స్ నేర్చుకున్నారండి? లేదు సార్. ఆ! భరతనాట్యం చిన్నప్పుడు నేర్చుకున్నాను. తర్వాత లైక్ 14-15 ఇయర్స్ తర్వాత అది కూడా ఓకే. ఎవరి ఉత్తిగా హ్మ్. టీవీ చూసుకొని చేయటమే. అంటే ఎవరి మూవీస్ బాగా చూసేవాళ్ళు మీరు? అంటే కొన్ని మనకుంటాయి గదా! ఈ మూవీ చూడాలి, ఆ మూవీ చూడాలని. మీరు మూవీస్ జోలికెళ్లరా? చాలా చూస్తాను. హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. ఓకే. థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. సైకో మూవీస్ ఎక్కువ చూస్తాను. ఆహా! తప్ప మనకి ఫేవరెట్ యాక్టర్స్, యాక్ట్రెస్ ఏం లేదు. ఇక హర్రర్‌లో ఏముంటది? కానీ హర్రర్ మూవీస్ చూసినప్పుడు మనం అది చూసిన తర్వాత మళ్ళీ ఎనక ఎవరో వచ్చినట్టు అది ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఆ! ఏం లేదు. ఐ నెవర్ హ్యాడ్. హ్మ్. సింగిల్‌గా ఉన్నప్పుడు మనం అది చూసిన తర్వాత అదే మన వైబ్‌ని కొంచెం మనం కంటిన్యూ మొత్తం లైట్ అయితది. ఆఫ్ చేసుకొని చూస్తాం కదా. ఆ! ఎప్పుడు రాత్రిరే చూస్తాను. సో అంత ఓకే. ఫీలింగ్ రాలేదు. హుహు. లేదు. ఇప్పటివరకు లేదు. లేదు. ఓకే. చాలా ఇష్టమా హర్రర్ మూవీస్ ఆ! అంటే? నేను ఏమైనా చేయాలని నా కూతురు దగ్గర వెళ్ళి భే అని అంతే. మమ్మీ ఓకే. అంటది తప్ప నో. పాప ఎలా? ఏం చదువుతున్నారు? షీ ఈస్ డూయింగ్ 9th స్టాండర్డ్. 9థ్ స్టాండర్డ్. ఎలా క్లెవరా? ఏంటిది ఓ అమ్మాయి? సూపర్ డూపర్. అన్ని హ్మ్. సింగింగ్, డాన్సింగ్, ఓకే. చదువు అన్ని హుహు. నంబర్ 1 లో ఉన్నారు మేడం గారు ఇప్పుడే. ఓకే. మేడం గారి గురించి అయిపోయింది గానీ, ఇప్పుడు హస్బెండ్ గారి గురించి చెప్పండి. ఎలాంటి హస్బెండ్ ఉన్నారు? హ్యాపీ మ్యాట్రిమోనీతోని గదా! అని చూసి వచ్చి ఆ! అడుగుతున్నారనమాట. మ్యాట్రిమోనీతోని కలిపిన బంధం విజయవాడ ఎక్కడ? చెన్నై ఎక్కడ? ఆ! ఈస్ గుడ్. హ్మ్. ఫస్ట్ మూవీస్ అని చేసినప్పుడు వద్దని చెప్పారు. తర్వాత హ్మ్. ఈ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే. మనకి లైక్ క్యారెక్టర్ వైజ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ గుడ్ సో నో ప్రాబ్లమ్ చెప్పి ఓకే చెప్పుకున్నారు. హుహు. ఓకే. మన పని మనది, సార్ పని సార్ది. వి డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అదర్స్ జాబ్. హుహు. అంతే. ఇంటికి ఓకే. వచ్చినప్పుడు హస్బెండ్ వైఫ్. ఓకే. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పని వాళ్ళది. వాళ్ళే జూస్తారు. ఓకే. ఏం నచ్చింది మీ హస్బెండ్‌లో బాగా? ఈస్ వెరీ కామ్. హ్మ్. ఫైట్ చేస్తే ఎప్పుడో 1 ఇయర్ వన్స్ ఆర్ 2 ఇయర్ వన్స్ చేస్తాము. టచ్ హ్మ్. వుడ్. ఆ! హి డజంట్ సే నో టు ఎనీథింగ్. ఓకే. నైస్ పర్సన్. మెయిన్లీ టు మై డాటర్. నేను హ్మ్. అడిగినప్పుడు నీ ఇష్టం నువ్వు చేసుకో అంటారు. హ్మ్. డాటర్ దగ్గర వచ్చినప్పుడు అన్నీ ఎస్సే ఇప్పుడు ఎరుగు. హుహు. నేను నో అని చెప్పినా కూడా అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఓకే. సో అది ఒకటే ప్రాబ్లం నా దగ్గర. వాళ్ళ దగ్గర తప్ప అన్నీ అదర్స్ ఈస్ గుడ్. హుహు. ఓకే. లైక్ ఈస్ వెరీ సపోర్టివ్ ఆల్సో. తమిళొచ్చా తనకి? అర్థమవుతుంది. 20 ఇయర్స్ అర్థమవుతది. అయిపోయింది సార్. ఓకే. అంటే మ్యారేజ్ అయినప్పుడు మీకు తెలుగొచ్చా? వచ్చు గానీ బావకి తెలీదు నాకు తెలుగు వచ్చు అని. అచ్చా! అచ్చా! లైక్ ఒక 2-3 మంత్స్ వరకు నేను చెప్పలేదు తెలుగు వచ్చని. వచ్చని. ఓకే. ఏదో బై మిస్టేక్ అడిగిన హా అని చెప్పు అన్నప్పుడు అబ్బా! తెలిసిపోయింది. ఓ అని ఆ! తెలుసు అంటే మతలబ్ లైక్ యెస్. యెస్. ఐ డోంట్ స్పీక్ అప్పుడు. ఐ ఓకే. అండర్‌స్టాండ్ అచ్చా! తెలుగు. అప్పుడు మేము పూణేలో ఉన్నవాళ్ళం. హుహు. తర్వాత హైదరాబాద్ వచ్చిన ఈ టోల్డ్ టు మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అమ్మా ఇది చాలా చెప్పలేదు దట్ షీ నో తెలుగు అండ్ ఆల్. ఆహా! అప్పుడు తెలిసిందనమాట. అదర్వైజ్ అంటే మీకు తెలుగు రాదని తెలుసు గదా! ఎప్పుడైనా తెలుగులో తిట్టడం గాని, ఇట్లా అనడం గాని ఎప్పుడైనా విన్నారా? వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇంగ్లీష్ పెళ్లి ఓన్లీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడిప్పుడు తెలుగు మాట్లాడుతున్నా లేకపోతే ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకే. వి నెవర్ హ్యాడ్ అ కాన్వర్జేషన్ ఇన్ తెలుగు. నార్ హీ నెవర్ స్కోల్డెడ్ ఇన్ తెలుగు. ఓకే. తెలుగు తిట్టినా కూడా ఇంగ్లీష్ లో తిట్టేసేవారు. ఫేస్ట్ ఇప్పుడు మనకి అన్ని తెలుసు కాబట్టి. తెలుగులో ఆ! కూతులని వచ్చు కానీ ఓహో! ఓకే. సో అప్పుడప్పుడు ఏమైనా తిట్టేసి వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా. ఆహా! ఎక్కువ ఏం తిట్టుకుంటారు ఒకవేళ మీరు తిట్టాలంటే? అమ్మమ్మమ్మమ్మ అంటే వినగానే అచ్చా! నేను తమిళ్ చేస్తే సేస్ ఇన్ తమిళ్ ఓకే ఓకే అర్థమైంది అని చెప్పి ఓకే. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి పేరు సంపాదించుకున్నారు. అంటే ఒక ఏ క్యారెక్టర్ అయినా కూడా మనకు ఎస్టాబ్లిష్ ఒక నోన్ వచ్చింది. కానీ దాన్ని కాపాడుకోవాలంటే కొంచెం కష్టం. అంటే ఇప్పుడు చాలా మనం కష్టం. రాకముందంటే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మంచి ఒక మార్క్ పడ్డ తర్వాత ఇది ఎంచుకోవాలంటే కొంచెం కష్టం. ఒప్పుకోవాలన్నా కూడా మనం ఒక మైండ్‌లో ఉంటది. ఇది చేస్తే ఏమైతదని. అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు మీరున్నారా? చాలా సార్ అదే చెప్పాను కదా కానిస్టేబుల్ కనకం చేసిన తర్వాత ఐఎమ్ గెటింగ్ గుడ్ క్యారెక్టర్స్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్ మేబీ బికాస్ ద క్యారెక్టర్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ డన్. యాహ్! అప్పుడైనా చిన్న చిన్న క్యారెక్టర్ చేశాను అది విజిబుల్ అవ్వలేదు. కానిస్టేబుల్ కనకం ఇట్స్ షార్ట్ ఇది ఒక 10-15 మినిట్స్ అంతే. ఉంటుంది మొత్తం Yes. సీరియల్ సీజన్ 1 నుంచి 2 వరకు చూస్తే ఆ 15 మినిట్స్ లాస్ట్ వాజ్ ది మెయిన్ ఇది. యెస్. సో అది చేసిన తర్వాత ఇప్పుడు మనకి వచ్చిందంటే చిన్న చిన్న క్యారెక్టర్ 5 మినిట్స్ ఈవెన్ దో ఇట్స్ 5 మినిట్స్ ఐ కెన్ డూ ఇట్ బట్ దానికి ఒక వాల్యూ ఉండాలి. బికాజ్ నాకు ఇంత పెద్ద ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను చిన్నదిగా చేశాను అనుకోండి నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే దీని క్యారెక్టర్ రాలేదు అందుకే చేస్తున్నారు. చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. సి ఎవ్రీబడి అదే అదే. వస్తుంది అదే. బయట. అదే. సో ఎందుకు అది కూడా చేయటం ఇంట్లో కూర్చోవటం బెస్ట్ అని చెప్పి ఇంట్లో కూర్చున్నాం. హ్మ్. I don't ఓకే. want it. Anyway, this Constable Kanakam 3 is coming. యెస్. So I'll ఆ do that. బిజీలో ఉంటారు మళ్ళీ. ఓకే. అది వస్తే ఇంకా మనం అంతే. లెట్స్ సీ.
వెయిటింగ్ ఫర్ దట్. ఓకే. కొన్ని ఇప్పుడు మనం న్యూస్‌లో కొన్ని వింటుంటాం మనం వైఫ్ అండ్ హస్బాండ్‌లయి కొన్ని ఇప్పుడు చాలా దారుణంగా తయారవుతున్నారు. అంటే ఇది సోషల్ మీడియా ద్వారానా? లేకపోతే ఎందుకు మేడం? అంటే అప్పుడున్న ప్రేమ అభిమానాలు ఇప్పుడు ఉంటలేవు. ఎందుకు యాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అది? అప్పుడు ఇప్పుడు ఏం లేదు సార్. ఐ థింక్ అప్పుడు కూడా ఫైట్ అని ఉండే. హ్మ్. దే విల్ ఫైట్ బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ ఫ్యామిలీ కదా. ఐఎమ్ లైక్ బ్రాన్ అండ్ బ్రాట్ అప్ విత్ సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ. యెస్. సో ఫైట్స్ అని కామనే. కానీ అడ్జస్ట్మెంట్ లేదు. అప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా వల్ల ఇప్పుడు బయటకు వచ్చేసింది కదా, అన్ని బయటికి చెప్పేస్తున్నారు. అంతే డిఫరెంట్ ఇప్పుడు. హ్మ్. అదర్వైజ్ సేమ్ ఫైట్, సేమ్ ఆర్గ్యుమెంట్, సేమ్ కొట్టడం తిట్టడం అని ఉంటుంది ఇప్పుడు కూడా. అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పీపుల్ స్టార్టెడ్ హెల్పింగ్ ఈచ్ అదర్. అప్పుడంటే నీ పని నీ చూసుకో, నా పని నేను చూసుకుంటాను. ఇప్పుడు కొంతమంది అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తే ఇంకా వైరల్ అయిపోతారు, ఫేమస్ అయిపోతారు. అది ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు. దట్స్ దేర్ లైఫ్. ఓకే. మొన్న ఒకటి శివాజీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది కదా! డ్రెస్ గురించి. దాని గురించి మీరేమంటారు? కాఫీ బాగుంది సార్. ఓకే. చెప్పారా అయిపోయింది. ఆ అంటే conversation అయిపోయింది. అయిపోయింది. అంటే అయిపోయింది గానీ, అంటే అది కరెక్టా? కాదా? అన్నట్టు ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న సొసైటీకి. సార్ ఏ విధంగా చెప్పారు, దేని గురించి చెప్పారు మనకి తెలీదు. నేను చెప్పింది అప్పుడు కూడా అదే చెప్పాను. ఇట్ డిపెండ్స్ హౌ యూ టేక్ ఇట్. హ్మ్. తప్ప ఏం లేవు. అంటే డ్రెస్సింగ్ స్టైల్ గురించి అన్నారు గదా! సార్ దాని గురించి. డిపెండ్స్ సార్. అదే. ఇప్పుడు అదే. ఈవెన్ బీయింగ్ విమెన్, నేను ఐ నో వేర్ టు వేర్ డ్రెస్సెస్ యెస్. అని. నువ్వు టెంపుల్ కి జీన్స్ అండ్ టీ షర్ట్ వేసుకుంటే ఆబ్వియస్లీ పీపుల్ స్టార్ట్ యెస్. బీచింగ్. నువ్వు పబ్ కి ఫుల్ గా కవర్ చేస్తే అది అక్కడ వేరు. డిపెండ్స్ హౌ Yes. యూఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. మేబీ దాన్ హీ వుడ్ హావ్ సెడ్ లైక్ దాట్, బట్ అది బయటికి వెళ్తే వేరే విధంగా అవును. వెళ్ళిపోయింది అనమాట. ఐ డోంట్ థింక్ దట్ హీ టోల్డ్ as a negative. యెస్. సమ్ కమెంట్ హీ సెడ్ అండ్ ఇట్ వెంట్ వైరల్. Yes, yes. మన వాళ్ళు ఉన్నారు కదా వైరల్ చేయడానికి. అవును. మన వాళ్ళందరూ ఉన్నారు కదా వైరల్ చేయడానికి. ఇన్‌స్టా చూస్తున్నారు ఈ మధ్య? చాలా. ఏమేమి చూస్తున్నారు ఘోరాలు మీరు? ఇప్పుడు ఎక్కువ శివ గురించే చూస్తున్నారు సార్. ఎక్కువ గోలందుకు అని చెప్పి ఆహా. ఎక్కువ ఆ! ఐ లవ్ స్ట్రే ఓహ్! క్యాట్స్ అండ్ డాగ్స్. సో ఓకే. ఇప్పుడు చాలా చూసింది వచ్చి డాగ్స్ గురించి ఎక్కువ వస్తుంది. హైదరాబాద్, చెన్నై, హ్మ్. దే ఆర్ కిల్లింగ్ డాగ్స్. Yes. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ హౌ టు స్టాప్. ఓకే. ఐఎమ్ విత్ అదర్ పీపుల్ ఆల్సో. దాని గురించి ఎక్కువ చూస్తాను. మన మూవీస్ గురించి, సీరియల్స్ గురించి, హ్మ్. యాక్టర్స్ గురించి ఇప్పుడు ఎవరికో పెళ్లి అయింది, నా పాప పొద్దున చెప్తుంది పెళ్లి అయిపోయిందని. ఓకే, ఏం లైక్ ఐఎమ్ లైక్ క్యాజువల్. వాళ్ళ లైఫ్ వాళ్ళది. సో ఐ డోంట్. ఏది విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్ళా? చెప్పేసిందా పాప? నాకు తెలియని కూడా తెలీదు. ఆ! ఐ సెడ్ ఓకే. ఓకే. ఐ డోంట్ థింక్ లైక్ ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ. హ్మ్. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. దట్స్ ఇట్. ఓకే. నేను ఎక్కువ ఐ డోంట్ గాసిప్స్ ఏమైనా రీల్స్ వస్తే ఇమీడియట్ గా తీసేస్తారు. తీసేస్తాను. ఐ హ్మ్. జస్ట్ సీ అబౌట్ శివ, డాగ్స్ అండ్ క్యాట్స్, కార్టూన్స్ అన్ని చూసుకుని కూర్చుంటాను. కానీ డాగ్స్ అంటే అంటే చాలా వరకు డాగ్స్ అంటే మనం ఎక్కడెక్కడనో వేరే బ్రీడ్స్‌ని తీసుకొచ్చి మనం పెంచుకుంటుంటాం కదా! పెట్స్‌ని. కానీ మన వీధి కుక్కల్ని వదిలేస్తారు. అది అంటే పెట్ లవర్స్ అంటే అదేనా అన్నది క్వెషన్ చాలా మంది అడుగుతుంటారు. అంటే ఇప్పుడు వేరే పెట్స్‌ని మనం పెంచుకుంటుంటాం. ఎవరైతే స్ట్రీట్ డాగ్స్ అవి దగ్గర కూడా చేరదీయరో, ఏమన్నా అయితేనేమో వచ్చి మీటింగ్ సభలు పెడుతుంటారు. దీన్ని ఏమంటారు మేడం మీరు యాస్ ఎ పెట్ లవర్‌గా? బీయింగ్ ఏ ఇండియన్ అంటే యూ హ్యావ్ టు గ్రో అప్ ఇండియన్ డాగ్స్. మీరు యాహ్! ఊర్లోంచి అన్ని మన నాటికి తీసుకుని వచ్చిన తర్వాత బ్రీడింగ్ చెప్పిన తర్వాత అది ఒక వాళ్ళకి ఇట్స్ లైక్ షో ఆఫ్ అలా అనిపిస్తాయి యాహ్! అనమాట. ఐ హ్యావ్ సో అండ్ సో డాగ్స్ అదే. అట్ హోమ్. సేమ్ డాగ్ ఓన్లీ ఈవెన్ ద ఇండియన్ డాగ్స్ ఆర్. అంతే. ఇంకా చెప్పాలంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ సో మచ్ దెన్ వాస్తవం. అదర్ బ్రీడ్స్. యెస్. నాకైతే జస్ట్ షో ఆఫ్. షో ఆఫ్. ఓకే. ఆ డబ్బు అక్కడ ఖర్చు పెట్టి అది తెచ్చుకోవడం. ఇంటికి అవును. తీసుకొని వచ్చి దాన్ని ఎలా పెంచుతారంటే మన ఇంటి పిల్లల కన్నా ఎక్కువ చూసుకుంటారు. బయటికి హ్మ్. వెళ్ళకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పి. దానికి ఇంటి పక్కన ఉన్న కుక్కడికి మంచిగా అన్నం పెడితే అవును. మీరు ఎక్కడ వెళ్ళినా వెనకాలే తిరుగుతుంది, వెనకాలే వస్తుంది. ఈవెన్ నౌ ఐ హ్యావ్ డాగ్స్ అట్ మై ప్లేస్. ఓహ్! So just I open the door, they come and stand, or they Wow. will call me to feed them. See, this is called love. యెస్. It's not like breed wise and all. Dog అంటే అన్ని అన్నీ ఒకటే. ఒకటే. అదే. చాలా మంది దీని మీద ఫైట్ చేస్తుంటారు గానీ చెప్పేది ఒకటి అవును. ఉంటది. చేసేది చేసింది ఒకటి ఒకటి ఒకటి. But they ఉంటది. will have a breed dog at యెస్. all. I don't have breed dogs at all. ఓహ్! I'm taking care of abandoned cats. ఓహ్! It's also stray cats only, అదే. and I'm taking care of the dogs which is like in the ఓహ్! street. సూపర్. ఏం నేర్చుకున్నా అంటే కొంచెం మనం ఎప్పుడైనా
ప్రశాంతంగా ఉండాలన్నా, అది చేయాలని కొంచెం సరే మన పెట్స్‌ని చూస్తే కొంచెం మనం ఇన్వాల్వ్ అయిపోతాం. కొంచెం I'll హ్యాపీ come and ఫీల్ hug అవుతాం. my cats and I'll sleep off, sir. ఓకే. సో ఏమో ఐ యూస్ టు రీడ్ అన్నమాట. క్యాట్స్ దగ్గర పర్నెస్ ఉంటుంది. అదవునవును. అది ఒక వైబ్రేషన్ అలా ఉంటుంది మీకు. సో వెన్ యూ హగ్ దట్ పర్ విల్ మేక్ యూ లైక్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ. మీరు చెప్పినవి కూడా వింటాయి కదా, అర్థమవుతుంటాయి కదా అవి? బాగా మంచిగా ట్రైనింగ్ అయిపోతారు వాళ్ళు. మామూలుగానే ఒక అయిపోతారు. 1 month కష్టపడాలి. ఆ 1 month తర్వాత ఎక్కడ ఏం చెప్పినా పోయి తిను అంటే తింటారు. సమ్ టైమ్స్ దే అలిగిఫై, అన్నం పెట్టకపోతే వేరే క్యాట్స్ వచ్చిన తర్వాత దీంతో మాట్లాడకపోతే ఆ స్మెల్ చేస్తారు కదా. సో అదని చాలా ఫైట్ చేస్తారు, మాట్లాడరు, తిన్నరు, సారీ చెప్పాలి. సేమ్ లైక్ కిడ్స్ ఓన్లీ. అదర్ లైక్ ఐ హ్యావ్ అ డాటర్, ఇది ఒక డాటర్ అలా అయిపోతుంది ఇప్పుడు. నా కూతురు కూడా ఓకే అమ్మని చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు అలా కాదు, వచ్చి తినిపించినప్పుడే తింటారు. సో ఇట్స్ లైక్ దట్. ఓకే. అండ్ మళ్ళీ తెలుగులోనే ఉంటారు, మళ్ళీ వేరే లాంగ్వేజెస్ లో ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇది సార్ తమిళ్లో తమిళ్ మూవీస్ యాక్టింగ్ ఇంకా ఐ డోంట్ ట్రై ఎనీథింగ్ సార్. ట్రై చేస్తారా, లేకుంటే జస్ట్ వాళ్ళే కాల్ చేసి సుచిత్ర గారు మాకు ఈ క్యారెక్టర్ కి మీరు కావాలని అడుగుతారా? ఇప్పటి వరకు వాళ్ళే కాల్ చేసి ఆడిషన్స్ ఫేస్ చేయలేదన్నమాట. కాల్ చేసి రమ్మని చెప్తే ఆడిషన్ ఆడిషన్ అని చెప్పాలి. బికాస్ అది విధానం. వెళ్ళి మళ్ళీ ఆ. ఏబిసిడి నుంచి జెడ్ వరకు చెప్పాలి అక్కడ. మేబీ బికాస్ అక్క పేరు చెప్పకపోయి ఉంటే ఐ వుడ్ హావ్ గాట్ సో మచ్, బట్ ఐ డోంట్ వాంట్ యూజ్ హర్ నేమ్. ఓకే. అప్పుడప్పుడు చెప్పా బెటర్ టు సే ఆర్ నేమ్ అండ్ డూ ఇట్ అని. మళ్ళీ సో ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్, ఇట్స్ లైక్ 50-50 ఉంటుంది నాకు. బట్ ఆడిషన్ చెప్పిన వాళ్ళనే సగం ఆడిషన్కి వెళ్ళి బోర్ కొట్టేసింది నాకు. బికాస్ వాళ్ళు ఫేస్ వచ్చి అప్పుడు పోర్ట్ఫోలియో ఇట్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడైతే వితౌట్ మేకప్ అడుగుతున్నారు, అప్పుడు విత్ మేకప్ వితౌట్ మేకప్ అడుగుతారు. సో అప్పుడు డిఫరెంట్ స్టైల్ వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయిపోయి ఉన్నా. తర్వాత 2-3 సిరీస్ లో దే వాంటెడ్ మీ యాజ్ సమ్ అదర్ రోల్, దెన్ దే గేవ్ మీ సమ్ అదర్ రోల్. సో అది తర్వాత వదిలేసాను, వద్దు అని చెప్పి. అండ్ దిస్ కానిస్టేబుల్ కనకం గేవ్ మీ గుడ్ వన్. ఓకే. అండ్ తెలుగులో చాలా మంది అంటారు, కన్నడ వేరే లాంగ్వేజెస్ చల్లి తీసుకొస్తున్న ఆర్టిస్టులను తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తలేరని అంటారు. ఇది చాలా వరకు మీరు కూడా వినొచ్చు కదా. ఏంటి అసలు స్పెషాలిటీ, అసలు ఏంటి? నాకు కూడా తెలియట్లేదు సార్. ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు పీపుల్ అండ్ కన్నడ పీపుల్. మోస్ట్ చూస్తే కన్నడ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఈవెన్ సీరియల్స్ అని కన్నడ పీపుల్ ఉంటారు. సో you have so many talented ladies in Hyderabad. Yes. They are very beautiful, they have more talent, kani they don't get opportunity. I don't know why. They bring all the way from Bangalore, వాళ్ళకి ఫ్లైట్ కి డబ్బు పెట్టి హోటల్ కి పెట్టి వాళ్ళకి అన్నం కూడా పెడతారు తప్ప మన వాళ్ళకి దాంట్లో సగం కూడా ఇవ్వద్దు. జస్ట్ గివ్ అ క్యారెక్టర్ రోల్, they will do it and go. I'm sorry, I just wanted to say I told. But yeah, they have to give chance to the people who are in Hyderabad, I mean Telugu industry lo. బట్ మనకు అక్కడ ఛాన్స్ ఇవ్వరు ఎవరు. తెలుగు వాళ్ళకి అక్కడ అసలు ఛాన్సే ఉండదు. తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు సార్? తెలుగు వాళ్ళు ఇక్కడే దే డిపెండ్ ఓన్లీ ఆన్ తెలుగు. ఇది చూసి తమిళ వాళ్ళు ఇస్ లైక్ బెటర్. తమిళ వాళ్ళంటే తమిళ వాళ్ళే తీసుకుంటారు. 99% తమిళ వాళ్ళే ఉంటారు తమిళనాడులో. దే డోంట్ టేక్ అవుట్ సైడ్ పీపుల్. ఈవెన్ ఇన్ సీరియల్స్ కూడా చూస్తే మేబీ 1 or 2 సీరియల్స్ దే విల్ టేక్ ఫ్రమ్ బెంగళూరు లేడీస్ ఆర్ మలయాళం లేడీస్. బట్ 100% అక్కడ ఫస్ట్ తమిళ్ తర్వాతనే అదర్ స్టేట్స్ కి ఇస్తారు. కానీ నాకు తెలిసి ఇక్కడ ఒక్కటే కన్నడ. ఐ డోంట్ నో వై. ఈవెన్ కన్నడ ఇండస్ట్రీ కన్నడ అమ్మాయిలే తీసుకుంటారు, తెలుగు ఇండస్ట్రీ అంతే తీసుకెళ్లారు, అస్సలు తీసుకోరు అక్కడ వెళ్తే. ఓకే. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? తమిళ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీ ఎలా అనిపించింది? డిఫరెన్స్ ఏం గమనించారు? సో నేను తమిళ ఇండస్ట్రీలో ఐ డిడ్ ఫ్యూ సీరియల్స్ కదా. సో దే సీ టాలెంట్స్ దేర్, ఇక్కడ టాలెంట్స్ కాదు. ఓకే. అండ్ దే సీ హౌ యూర్ వర్కింగ్. మీ వర్క్ అక్కడ నచ్చితే యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ తమిళనాడు. ఓకే. అండ్ దే సీ హౌ యూ యాక్ట్. యాటిట్యూడ్ చూపించకూడదు అక్కడ, ఇక్కడ అది కాదు, యాటిట్యూడే కావాలి ఇక్కడ. అండ్ అక్కడ పేరు ఉంటే అలా ఏమి లేదు సార్, ఇక్కడ పేరు ఉంటే పైకి వస్తాము. ఓకే. సో ఐ డోంట్ నో హూ ఆల్ టోల్డ్ దిస్, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఇక్కడ. సో తమిళనాడులో ఎలా అంటే ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్, మర్యాద ఎక్కువ ఉండాలి. తమిళనాడు వెళ్తే అక్కడ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు సార్. ఇట్స్ నాట్ బికాస్ ఐ బిలాంగ్ టు తమిళ్ ఇండస్ట్రీ. ఇట్స్ లైక్ born and brought up there and I know how my people grown. మేము మా అన్న అందరినీ ఎవరైనా రండి వెళ్ళండి తిన్నారా అడగాలి. ఇక్కడ అలా కాదు, రారా పోరా ఇలాగే ఉంటుంది.
అది ఒక డిఫరెంట్ ఉంది ఇక్కడ అక్కడికి. అక్కడ వెళ్ళినా కూడా అక్కడ డైరెక్ట్ సానమ్మా ఓకే తినవమ్మా అంటారు, ఇక్కడ అలా కాదు, ఏ రారా తినవా. సో అది కూడా డిఫరెన్స్. సో ఇక్కడ రెస్పెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, అక్కడ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అక్కడ టాలెంట్ కి ఎక్కువ ఇస్తారు, ఇక్కడ టాలెంట్ కి ఎక్కువ ఇవ్వరు. తో ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ ఆల్సో మనకు తెలిసిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వాలి చెప్పి ఇస్తారు. అంతే సార్, దాని తప్ప ఏం లేవు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ కాంట్ come up in Telugu industry. If I go to Chennai industry, obviously Tamil ఇండస్ట్రీకి వెళ్ళి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఇలా ఉంది అని చెప్తే obviously they'll take me. బట్ ఇంకా ట్రై చేయలేదు. చేస్తారని నమ్మొచ్చా? ఐఎమ్ ప్లానింగ్ సార్ మెల్లంగా వెళ్దామని, జస్ట్ థింకింగ్ టు గో ఆర్ నాట్, బికాస్ ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళాలి అంటే అప్ అండ్ డౌన్ చేయాలి. అలా ఏం లేదు సార్, అక్కడ మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. దే ఆస్క్డ్ మీ టు కమ్ ఆల్సో. అయితే ఒకసారి వెళ్తే ఒక 2-3 days ఐ హావ్ టు స్టే, ఐ హావ్ టు బి అ నార్మల్ కిడ్ అండ్ నో బ్యాక్గ్రౌండ్ అని చెప్పకుండా ఐ హావ్ టు గో మీట్ ఎవ్రీబడి అండ్ కమ్. ఇఫ్ దే లైక్ 100% I'll shift there. It's not like Telugu, Tamil and all. కానీ ఇప్పట్లో బ్యాక్గ్రౌండ్ లేకుంటే అసలు నార్మల్ పర్సన్ గా చూస్తే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఆఫర్స్ ఎక్కువ వస్తుంటాయి కదా. ఎన్ని రోజు ఉంటుంది సార్ అది కూడా? అంతే అంటారా? మన పైకి కష్టపడి ఎంత పైకి వస్తున్నామో యూ విల్ బీ స్ట్రాంగ్ దేర్. నేనే వచ్చాను ఒక నమ్మకంతో ఉండొచ్చు. ఇప్పుడు అక్క ఈ రోజు, బాబా ఈ రోజు ఉన్నారు, రేపు ఉండలేదు. సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో అండ్ సో సన్, సో అండ్ సో సిస్టర్ ఇన్ లా చెప్తారు తప్ప మనకి ఆ మర్యాద ఉండదు అనమాట. ఓకే. అండ్ శ్రీహరి గారికి శాంతి గారికి మ్యారేజ్, లవ్ మ్యారేజే కదా? అవును సార్. ఓకే. అప్పుడు మ్యారేజ్ అప్పుడు మీరు ఎంత ఉన్నారు ఏజ్? మస్ట్ బి 92 అంటే 11-12 years ఉంది. 11-12 years ఉన్నారు. ఓకే. అప్పుడు సినిమా హీరోని చేసుకుంటూ ఇట్లా మూవీస్ అనుకున్నారా? అప్పటికి వచ్చారు శ్రీహరి గారు మూవీస్ లో? సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారు అప్పుడు? I don't remember because నాకు అంత తెలియదు కదా. తెలియదు. 11-12 కాబట్టి మీరు ఇంకా మూవీసే చూడరు. నేను బావా మూవీ చూసిందే 12th అనుకుంటా, 12th కాలేజ్ లో చూస్తాను అనుకుంటా. అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. ఏ మూవీ చూశారు ఫస్ట్ శ్రీహరి గారిది? భద్రాచలం. ఒకటే. సో మెనీ మూవీస్ అక్క చెన్నైలో రిలీజ్ అవ్వదు కదా, సో దే పుట్ ప్రివ్యూ అనమాట. మన కోసం, మన ఫ్యామిలీ కోసం, పెద్ద ఫ్యామిలీ, సో మన కోసం ప్రివ్యూ వేసేస్తారు. సో అలా 2-3 మూవీస్ చూసాను బావాది. చూసుకొని కమెంట్ కూడా చేసాం, డిఫరెంట్ గా ఉంటుంది కదా తెలుగులో అరుస్తారు కదా అప్పుడు. సో దాని గురించి విజిల్స్ అని వి ఎంజాయ్ యాక్చువల్లీ కదా చాలా. కానీ విలన్ గా కొన్ని ఫన్నీ విలన్ గా కూడా చేసేవారు. అదని వచ్చింది కదా, డి లో కూడా చాలా బాగుంది. అది చాలా మంచి పేరు తెచ్చింది. చాలా మంచి పేరు తెచ్చింది. ఓకే. అండ్ శ్రీహరి గారి పిల్లలు ఇప్పుడు హైట్ కూడా చాలా బాగున్నారు కదా? ఓ ఒక్కొక్కరు 6'2", 6'3" ఉన్నారు. చార్మినార్ దిగ్రా అంటారు. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? పెద్దవాళ్ళు వచ్చి ఐ థింక్ హి ఇస్ డూయింగ్ సమ్ డైరెక్టర్ కోర్స్. అచ్చా. He want to become a director. Second వాడు వచ్చి ఏదో మూవీ చేస్తున్నారు. I don't know who is the production but he is doing some movies. మీరు మూవీస్ కాకుండా మీరేం చేస్తుంటారు? I'm a mother for pets. I have a foundation. Okay. And I do some సేవాస్ and all. తప్ప ఆన్లైన్ బిజినెస్ ఉంది మనకి. ఓకే. అవి హ్యాండిల్ చేసుకుంటారు అంతే. ఫౌండేషన్. And I train for English, spoken English. ఓకే. ఇప్పట్లో ఇంగ్లీష్ చాలా అవసరం కదా. ఇప్పుడు అన్ని దే ఆర్ బెటర్ దెన్ బిఫోర్ సార్. అదే ముందల అంటే దే హావ్ టు లెర్న్, బట్ ఇప్పుడు దే లైక్ ఇన్ స్కూల్ ఓన్లీ దే స్టార్టెడ్ ట్రైనింగ్ దెమ్ సో నైస్లీ. ఓకే. ఎక్కడ ఉంది మ్యామ్ ఫౌండేషన్? హైదరాబాద్ లో ఉంది. ఇట్స్ లైక్ ఐ డెంట్ కీప్ ఎనీ ఫౌండేషన్ హౌస్, మన ఇంట్లోనే పెట్టుకున్నా. ఎందుకు మళ్ళీ ఆ ఫౌండేషన్ పెట్టుకొని దానికి ఏమేమి ఇంట్లోనే అప్ప పేర్లో స్టార్ట్ చేశాను. ఇట్స్ రన్నింగ్ ఇన్ అదర్స్. ఓకే. పాప నుంచి అంటే అప్పుడు జనరేషన్, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. ఇప్పుడు 9th అయితే కూడా వాళ్ళకి చాలా విషయాలు తెలుసు కదా. తను ఎలా గైడ్ చేస్తుంటది? మీరు ఒక పని చేస్తుంటే మమ్మీ ఇది కాదు, షీ ఇస్ వన్ హూ గైడ్స్ మీ ఎవ్రీవేర్. ఈవెన్ మై డ్రెస్సింగ్ ఆల్సో టుడే ఆల్సో వాట్ ఎవర్ ఐ వేర్ షీ సే అమ్మ ఇది వేసుకొని వెళ్ళు, బికాజ్ శారీ వేసుకొని బోర్ కొట్టేసింది. నేను చెప్పాను అరే డ్రెస్ లేదురా.
సేమ్ లేడీస్ డైలాగ్, ఎస్ అంత కబోర్డ్ లో ఉన్నా కూడా డ్రెస్ లేదనే చెప్తారు. సో అమ్మ దట్ ఐ గో సింపుల్. నేను చెప్పా హెయిర్ అన్ని టాప్ టు బాటమ్ చేసే హెయిర్ అని వదిలే వేసుకొని వెళ్ళిపోండి. లైక్ జెన్సీ కదా, ఓకే. టేక్స్ కేర్ ఆఫ్ మీ. హెయిర్ స్టైల్ చూస్తే మన శాంతి గారు కూడా సేమ్ హెయిర్ స్టైల్ తోనే కూర్చున్నారు. ఇస్ ఇట్ ఎస్, మీరు కూడా అలాగనే కూర్చున్నారు. సార్? మళ్ళీ అది కోమ్ చేసుకొని పార్లర్కి వెళ్ళి అంత ఓపిక లేదు సార్ నాకైతే. ఓకే. నేను ఇంట్లో ఎలా ఉన్నాను అలాగే ఇక్కడ కూడా ఉన్నాను. ఓకే. ఏ హీరోయిన్ ని ఫాలో అవుతుంటారు మీరు? మూవీస్ చూడకుండా Nobody. కూడా నోబడీ. హీరోయిన్ అని ఫాలో చేసి ఉంటే ఇలా ఉంటానా సార్? వాళ్ళ స్టైల్లో ఉంటా. టాంబాయ్ లాగున్నారు. సార్ ఐఎమ్ అ టామ్ బాయ్ Yes, అదే అదే. యాజ్ యూజువల్. లైక్ చిన్నప్పటి నుంచి అలా పెరిగిన వల్ల టామ్ బాయ్ ని. అదే మనకి అమ్మాయిల ఫస్ట్ ఒక త్రీ ఛానల్స్ కి వెళ్ళినప్పుడు శారీ వేసుకున్నప్పుడు ఎంత కష్టపడి నాకే పాపం తెలుసు. ఎంత. అయినా కూడా నో ఐ లైక్ టు వేర్ మై జీన్స్ అండ్ టీ షర్ట్స్ వేర్ ఎవర్ ఐ గో. ఓకే. అంత ఫ్రీగా సింపుల్ గా బిందాస్గా. ఫ్రీగా ఉంటుంది మనకి. ఎక్కడైనా బయట వెళ్ళాలంటే అలాగే వెళ్ళిపోవచ్చు. ఓకే. యూ డోంట్ హ్యావ్ టు గో హోమ్ చేంజ్ అండ్ గో ఆల్సో. సో ఐ ప్రిఫర్ ప్యాంట్స్ అండ్ టీ షర్ట్స్ అలాట్. ఓకే. యాజ్ ఎ ఎక్స్‌పీరియన్స్ మీరు ఇండస్ట్రీకి అయిన తర్వాత చాలా మంది ఇప్పట్లో కొంతమందికి ఇంకా ఏందంటే ఇండస్ట్రీ మీద నెగెటివ్ థాటే ఉంటుంది. ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నారంటే ఏదో అని వాళ్ళే ఊహించుకొని చెప్తుంటారు. మరి అమ్మాయిలు ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది రారు మన దగ్గర. అంటే యాక్ట్ చేయడానికి కొంతమంది వెనక పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు. ఒక అబ్బాయిలు కూడా రావాలంటే కూడా ఎందుకు అది ఇది అంటుంటారు. దానికి మీరు ఏమంటారు మ్యామ్? అంటే ఆ నెగెటివ్ థాట్ అలానే కంటిన్యూ అవుతుంది. ఎందుకు కావచ్చు? ఓన్లీ అబౌట్ ద ఇండస్ట్రీ యు ఆర్ టాకింగ్. ఇండస్ట్రీ ఓన్లీ. అది మనకి తెలిసి బికాస్ వీఆర్ ఇన్ ఇండస్ట్రీ వల్ల మనకి ఇండస్ట్రీ గురించే తెలుస్తుంది సార్. బయట కూడా అలాగే ఉంది. ఓకే. అది చెప్పరు. బికాస్ ఐ హావ్ ఫ్యామిలీ లైక్ Yes. అందరూ వర్క్ చేస్తున్నారు కదా, Ah. ఎక్సెప్ట్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఓకే. వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో ఉన్నారు. అదే. సో దే ఆర్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు పని చేసుకొని ఏం చేస్తావు అబ్బాయిలను ఉండ, అది కూడా జరుగుతుంది ఇప్పుడు. ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు రాలేదా అంటే అది ఒక మార్క్ పెట్టేశారన్నమాట. ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పి. ఓకే. బట్ ఎనీవే వేర్ ఎవర్ యు గో ఫర్ విమెన్ ఇట్స్ నాట్ సేఫ్టీ ఇన్ ఇండియా. నాట్ సేఫ్టీ ఇన్ ఇండియా. నాట్ ఓకే. అట్ ఆల్. జస్ట్ యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యెస్. ఓకే. కొన్ని ఇన్సిడెంట్స్ వింటుంటాం కదా మనం. ఇప్పుడైతే మరీ దారుణంగా తయారయ్యాయి మొత్తం ఇన్సిడెంట్స్. చెప్పుకుంటే కూడా అది చాలా బాధాకరమైన విషయాలు అవి అన్నీ. దాని మీద ఏమంటారు? ఎందుకు అలా సమాజం ఎందుకు అంత దరిద్రంగా తయారవుతుంది? గవర్నమెంట్ దగ్గర అడగాలి సార్. హ్మ్. నా దగ్గర అడిగితే వేస్ట్. ఆర్ యు రెడీ టు ఫేస్ ఫైట్ ఫర్ దట్? ఐ యామ్ రెడీ టు ఫేస్. అదే మీరే నువ్వు అన్నప్పుడు ఎలా చేస్తారు? మీరే యూ కాంట్ హెల్ప్. అదే. మరి నేనేం చేస్తాను చెప్పండి? ఐ కెన్ ఫైట్ ఫర్ ద లేడీస్, ఐ కెన్ గో, ఐ కెన్ టాక్. బట్ నాలా ఒక 10 మంది ఉంటాయి కదా. ఇప్పుడు నేను అడిగిన నో ఐ కాంట్ అన్నారు మీరు. అంటే ఏందంటే ఇప్పుడు మనం వాయిస్ రేజ్ చేసేస్తే ఇంకా కేసెస్ వస్తున్నాయి. అదే అవుతుంది. So what, sir? You're going to fight for good with this one. You're not just going to fight for something which is not useful కదా. అదే. That will be helpful for your ladies అంటే that's good only కదా మీకు. అదే అదే. ఎస్. ఓకే. ఏం చేస్తుంటారు మీ డైలీ లైఫ్? ఎలా మీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది? I get up at 4:30 సార్. తర్వాత ఇంటి పని ఐ డూ ఆల్ మై హౌస్ వర్క్. ఓకే. మనకి మెయిడ్స్ అని ఏం లేవు. బయట ఉడవటం, ముగ్గు వేయటము, దెన్ ఆఫ్టర్ దట్ స్నానం, దెన్ పూజలు. I'll start cooking, cleaning the house. By 1 o'clock, cooking has to be ready. I mean, lunch has to be ready for my daughter to eat. Okay. So, Papa, she has to eat. And okay, 2 to 4 padukunta because I get up early mornings. 2 to 4 padukunta, like 3 to 5 padukunta. This is my sleeping time, by the way. అయ్యయ్యో. ఓకే. And తర్వాత లేసి అది జనరల్ అలాగే రెగ్యులర్ గా వెళ్ళిపోతుంది. లైక్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద పెట్స్, ఐ ప్లే విత్ దెమ్. బయట వెళ్ళి స్ట్రే డాగ్స్ కూడా ఆడుకోవటం, లేకపోతే పాపాని టెంపుల్, వి గో టు టెంపుల్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ఓకే. 4:30కి బ్రహ్మ ముహూర్తం అంటారా? 3 o'clock? బ్రహ్మ ముహూర్తం 3 to 5. 3 to 5. ఓకే. ఆ టైంకి లేస్తారు? ఆ టైంలో లేస్తాం. అదేమో అలవాటు అయిపోయింది. ఆ టైంలో లేస్తే మనం ఏదన్నా కోరికలు కోరితే నిజంగా అయితాయండి? అదే చెప్పాను సార్. ఇఫ్ యూ రియల్లీ ట్రస్ట్ ఇన్ దట్ అంటున్నాను. ఇట్ విల్ హ్యాపెన్. లైక్ లేసి మెడిటేషన్ చేయటం ఆర్ యూ థింక్ ఎనీథింగ్ పాజిటివ్ ఫర్ ద హోల్ డే, ఇట్ విల్ హ్యాపెన్. లైక్ ఆ డే మొత్తం మంచిగా వెళ్తుంది అనమాట మీకు. జస్ట్ ద వే యూ థింక్. మనం ఒకసారి లేసి అబ్బా జరుగుతుంది అనుకుంటే అది జరుగుతుంది. లైక్ 3 to 5 ఇస్ గుడ్ టైమ్ టు గెట్ అప్ అండ్ డూ యువర్ వర్క్. ఓకే. నైస్ ఫాలోయింగ్. యోగా చేస్తుంటారా? లేదు సార్, పని టైం లేదు యోగాకి. అదే ఇంటి పని కరెక్ట్ గా ఉంటుంది. ఓకే. అక్క దాంట్లో నచ్చింది ఏంటిది? శాంతి అక్క దాంట్లో తిట్టినప్పుడు తిడతారు, లవ్ చేసినప్పుడు లవ్ చేస్తారు, ఇచ్చినప్పుడు ఇస్తారు. ఓకే. ఇచ్చేస్తారు. షీ నెవర్ సే నో. ఏం అడిగినా ఫస్ట్ ఏ పోవే అంటారు కానీ అంటే ఇచ్చేస్తాను. షీ నెవర్ సే నో. ఇప్పుడు కూడా అలాగే.
కానీ మిమ్మల్ని ఏం అనాలని కూడా అనిపించదు కదా, ఎందుకంటే చాలా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి తిట్టేస్తారు. అదని మేము మా ఇంట్లో అదే సేమ్ బయట సిస్టర్స్ ఎలా ఫైట్ చేస్తాను సేమ్ మనకు కూడా. ఓకే. అదని లేదు, తిట్టాలప్పుడు తిడతారు కానీ కొన్ని ఇచ్చినప్పుడు ఇంత ఇస్తారు. ఓహో. ఓకే. తిడితే షాపింగ్ ఉంటుంది మాకు. షీ డస్, షీ నెవర్ సే నో. అంటే శ్రీహరి గారు జరిగిపోయినప్పుడు ఎలా సపోర్ట్ చేశారు? అంటే చాలా ఆమె చూస్తే గనక మన వీడియోస్ లో చాలా అయిపోయింది, డౌన్ అయిపోవడం జరిగింది, ఏడవడం కానీ అదంతా చూస్తే కనుక ఎలా సపోర్ట్ చేశారు మీరు అసలు? మేము ఏం సపోర్ట్ చేయలేదు సార్, టు బి హానెస్ట్. అక్క చెప్పింది కరెక్టే, మేము ఏం సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే అక్క డజంట్ వాంట్ us in our house. సో వెనకాల నుంచి చూస్తాము వచ్చేస్తాం తప్ప ఏం హెల్ప్ చేయలేదు. డబ్బు గిబ్బు ఏం హెల్ప్ చేయలేదు. షీ డిడ్ హర్ సెల్ఫ్. తనకు తనే స్ట్రాంగ్ అయ్యారు. అక్క ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. అప్ప చనిపోయిన తర్వాత అక్క టుక్ ద ప్లేస్ కదా, సో షీ స్ట్రాంగెస్ట్. ద హోల్ ఫ్యామిలీ షీ ఇస్ ద స్ట్రాంగెస్ట్ లేడీ ఫస్ట్. అమ్మ తర్వాత అక్క. ఓ సూపర్. బట్ నా రీసెంట్లీ విన్నాను ఏదో ఇంటర్వ్యూలో, కొన్ని ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి కూడా బాధ అనిపించింది. అది ఎక్కడ ఉన్నాయి కూడా తెలియదు, ఉన్న దాంట్లోనే మేము చేసుకుంటున్నాం ఏదో ఒకటి చేసుకుని ఉంటుంది అన్నమాట. కానీ దీన్ని బట్టి ఏంటంటే డిస్కస్ చేసుకోవాలి అని అనిపించింది. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే ఇంట్లో వాళ్ళకి చూపెట్టాలని. మా అన్న ఉన్నాడు సార్ అప్పుడు, హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఈవెన్ వి లాస్ట్ హిమ్ రీసెంట్లీ, లైక్ 2-3 years బ్యాక్. సో అన్న ఉన్నప్పుడు హీ ఫౌండ్ సో మెనీ ప్రాపర్టీస్ అని హెల్ప్. ఇక్కడ హైదరాబాద్ అయినా సరే, చెన్నైలో అయినా సరే. అన్న చనిపోయిన తర్వాత పెద్ద కొడుకు తీసుకుంటాడు ఫస్ట్ సన్, అక్కస్ ఫస్ట్, అండ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ నైస్లీ. ఈవెన్ ఒక్క రూపాయి కూడా దాన్ని కూడా వీ హ్యావ్ టు గివ్ లెక్క. దట్ ఈస్ హౌ హీస్ లెర్నింగ్ అండ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్. లైక్ బావా లేదు, ఇది లేవు అక్కడ. లైక్ ఒక పెద్ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నౌ. దో అక్క పెద్దని, కానీ హీస్ టేక్స్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బిల్స్ నుంచి అన్ని. అక్క ఏం చెప్పినా వాడికి ఫోన్ చేసి చెప్తా. 10 రూపాయలు కూడా, రే ఇంత ఇస్తున్నాను, ఇంత ఇస్తున్నాను, ఐ మీన్ నాకు అమ్ము అంటారు, అమ్ము కింద చేస్తా, చెయ్యమ్మా. హీ ఆల్సో సేమ్ లైక్ బావా, ఎప్పుడు లేదని చెప్పాడు, వద్దని చెప్పాడు. సో షీస్ ఓన్లీ డూయింగ్ ఎవ్రీథింగ్. వీ నెవర్ డిడ్ ఎనీథింగ్. హానెస్ట్ గా మేము ఏం చేయలేదు అక్కకి. అక్కకి బాగాలేదన్నప్పుడు చిన్న అక్క వాస్ లైక్ టేకెన్ హర్ టు హాస్పిటల్ అండ్ అలా చూపించారు తప్ప మేమేం చేయలేదు. ఓవరాల్ గా చూస్తే గనక మీరు ఇక ఇంటర్వ్యూస్ లో తప్ప ఇంకా మాకు పెద్ద పెద్ద స్క్రీన్ లో కనిపించాలండి. ఎప్పుడు కనిపిస్తారు మళ్ళీ? ఆపర్చునిటీ చూస్తే తప్పకుండా కనిపిస్తాను. తమిళ మాత్రం కనిపించకండి, మాకు తమిళ అర్థం కాదు. సార్ తమిళ్ ఒకటి కింద సబ్ టైటిల్స్ తెలుగులో వేయండి మాకు. ఇంగ్లీష్ వచ్చు కదా? ఇంగ్లీష్ కూడా వచ్చు. ఓకే, వేస్తే నో ప్రాబ్లం. ఒకటి తెలుగు తమిళ డైలాగ్ తో. అయ్యో మనకి డైలాగ్స్ అని రాదు సార్, మన అక్కడ ఆన్ స్పాట్ లో చెప్పని నేను చేస్తాను. అవునా? ఓకే, సరే అండి. నైస్ టు మీట్ యూ. అండ్ మంచిగా అనిపించింది, హ్యాపీ. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.